సంజీవ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొముర భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కాంతిరేఖ రామప్ప గాయకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం గోదావరి కృష్ణమ్మలు మన బీలకు మల్లాలి పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి పసిడి సిరులు పండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సురక్షమ తెలంగాణ స్వర్ణయుగం కావాలి ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే మన తెలంగాణ సంస్కృతి సారథి ఆఫీస్లో మన కళాకారులకు అందరికీ మహిళా కళాకారులకు అందరికీ మహిళా చైతన్య కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా శ్రీ గంపా నాగేశ్వరరావు అంకుల్ గారు వచ్చారు. దానికి ధన్యవాదాలు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మీరు మా కోసం సమయం కేటాయించి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది సార్. సో ముందుగా సార్కి ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన మన మహిళా కళాకారులకు అందరికీ వందనాలు. చాలా దూరం నుంచి వచ్చారు మీరు. మేము మధ్యాహ్నం సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ 11 వరకు వచ్చేస్తారు మన చెల్లెలు అక్కలు అన్న వారికి కన్ఫ్యూజ్ అయ్యారు మొత్తం. సో అందరూ వచ్చారు. 2-3 విషయాలు గత 10 ఏండ్లుగా మీరు ఎంతో కష్టపడి పల్లె పల్లె తిరుగుకుంటూ ప్రజల్ని చైతన్యవంతపరుచుకుంటూ ప్రభుత్వ పథకాలను అట్టడుగులున్న ప్రజలకి అందజేసడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు. సో మీరు పడుతున్న కష్టాన్ని ఎవరు గుర్తించలేదు. గత 10 ఏండ్లుగా మిమ్మల్ని గౌరవించలేరు, మిమ్మల్ని దగ్గర తీయలేదు. మొదటిగా నేను రాగానే అది గుర్తించాను. నేను మొదటిగా ఏం అడిగానంటే నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఒకటి చెప్పాను, కళాకారులకి కావాల్సింది ప్రేమ, గుర్తింపు, గౌరవము, గుర్తింపు. ఈ 2 ఇచ్చారనుకోండి సరిపోతుంది. ఇంకా ప్రాణం పోయేంత వారికి ప్రజల కోసం పాట పాడతారు. సో దానిలో భాగంగానే మేము మొదటిగా జిల్లా వారి సమీక్ష జరిగినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ రాసుకొని ఒక్కొక్కటిగా అవి తీర్చే ప్రాసెస్లో ఉన్నాము. దాంట్లో భాగంగానే స్త్రీలు, మహిళలు, అక్కలు, చిన్న ఉన్న చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పల్లె పల్లెకి వెళ్ళేసి మీరు ఎంతో కష్టపడి ప్రభుత్వ పథకాలని, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ప్రజలకు చెప్తున్న తరుణంలో
చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మీరు వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు, మరి మిమ్మల్ని మోటివేట్ చేసేవారు ఎవరు? సో మీరు కూడా కొంచెంసేపు నవ్వుకోవాలి కదా. మీరు కూడా అందరూ ఒక గెట్ టుగెదర్ అవి హ్యాపీగా నవ్వుకొని మీకోసం ఎవరైనా మాట్లాడాలి కదా. మీరు వినేలాగా మీరు కూర్చోవాలి, పాటలు పాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏమైనా తీసుకోగలుగుతాం, మాకు ఎవరైనా చెప్తారా, మా బాగోగుల గురించి ఎవరైనా చెప్తారా, మా నడవడి ఎలా ఉండాలి, మా పద్ధతి ఎలా ఉండాలి, మేము కరెక్ట్ వెళ్తున్నామా తప్పు వెళ్తున్నామా, ఇంకా ఏమైనా చేస్తే మా ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది, మా కుటుంబం ఎలా బాగుపడుతుంది, మా కెరియర్ ఏ విధంగా ఉంటుంది అని మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరం కలిసి ఆఫీస్లో గెట్ టుగెదర్గా అందరం కలిసి ఒకసారి ఇంకా జాబ్ గురించి కాకుండా పర్సనల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంలో మహిళల కోసం మీ అందరి కోసం ఈ మీటింగ్, ఈ చిన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో మీరందరూ ఈరోజు పెద్దలు గంప నాగేశ్వర సార్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన మనకు ఒక గంట కేటాయిస్తున్నారంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 13 years ముందు సార్ మన మహాబోధి విద్యాలయ గద్దరన్న గారు స్థాపించిన స్కూల్లో 10th class పిల్లలకి మోటివేషన్కి వచ్చారన్నమాట. అప్పుడు నేను కూడా క్లాస్లో కూర్చొని విన్నాను. ఆయన చెప్పిన ఒక్క కథని స్ఫూర్తిగా తీసుకొని నేను పిహెచ్డి చేయడం జరిగింది సార్. అంటే నన్ను ఎంతమంది ప్రతి ఒక్కరు ఏం పిహెచ్డి చేస్తావు అంటే లేదు, నా ఆశయం అది, ఆశయం సాధనకై ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నువ్వు ఆశయ సాధనకై పనిచేయాలని ఒక చిన్న కథ చెప్పినారు. ఆ కథ నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. సో అట్లా స్ఫూర్తిదాయకమైన మనిషి మనకొచ్చి మన స్ఫూర్తి, మన కష్టాలు నష్టాలు మన గురించి మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఫోన్స్ పక్కన పెట్టి, మీ రికార్డింగ్ ఇస్తాము, ఫోన్స్ పక్కన పెట్టి రైట్ ప్రస్తుతానికి ఒకరు మాట్లాడుకోకుండా, అందుకే 2 వక్తలు 2 వక్తలనే పిలిచాం. ఒకటేసారి 5-6 పిలవకుంటే 2 వక్తలనే పిలిచాము. సార్ మాట్లాడుకున్నాక ప్రశాంతంగా మీరు పైన చైర్స్ అరేంజ్ చేసాం, లంచ్ చేసుకుంటూ డిస్కస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిబద్ధతతో నిజాయితీగా డిసిప్లిన్డ్గా ఉండి సార్ మాటలు వినాల్సిందిగా కోరుతున్నాం. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ హార్ట్లీ వెల్కమ్ గంప నాగేశ్వరరావు గారు. మీ మాటలు వినడానికి, మీ చిరునవ్వు చూడడానికి మేమంతా వెయిట్ చేస్తున్నాం. నేను పుట్టింది షామీర్పేట దగ్గర ఓ చిన్న ఊర్లో పుట్టిన. రీసౌండ్ వస్తుంది బాస్ అప్పటి. మా నాయనకు వాళ్ళ నాయన ఒక 35 ఎకరాలు జాగిచ్చిండు. సప్పటి కొట్టరు, తక్కువ మంది కొడుతున్నట్టు గడబడింది. మా తాత 35 ఎకరాలు ఇస్తే మా నాయన దాన్ని కష్టపడి 2 ఎకరాలుగా మార్చాడు. అది నవ్వుతారు, అన్యాయం ఇది. మీ నాయన కూడా అదే పని చేసి నాకు తెలుసు. సో ఇంకా ఉన్న మైక్ ఇది. మనము సాంస్కృతిక శాఖ ఇలాంటి దాంట్లో ఎలా ఉండాలంటే మైక్ సిస్టమేటిక్ ఉండాలి, హాల్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇంకా మేము వెన్నెలమ్మ ఎంత కష్టపడుతుందో నాకు అర్థమవుతుంది. నాకు ఇది మైక్ హ్యాండ్లింగ్ కూడా నేర్పిస్తాను మీకు. ఇప్పుడు మీకు నేను ఈ ఫీల్డ్లో 32 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉన్నా. ఇంతవరకు ఒక 1 కోటి మంది కంటే క్లాస్ తీసుకున్నాను. మెయిన్గా నా కాన్సన్ట్రేషన్ యువత గురించే పనిచేస్తుంటాను. ఆమె జర ఫోన్లో బిజీ ఉంది, చేసుకోమా, ఎవరెవరితో మాట్లాడుకో. ఫుల్ బిజీ, ఏం బిజీయో నాకు తెలియదు. ఓకే, సో మీకు కొన్ని అర్థమయ్యేటట్టు మన యాసలో మన భాషలో కొన్ని మాట్లాడుకుందాం. రెడీయా? 10 మందే మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ చెప్తారు మీ పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు, జాగ్రత్త. నాకు జవాబు ఇవ్వాలి కరెక్ట్గా. ఓకే, నేను ఈ ఫీల్డ్లో 32 ఏళ్ళుగా ఉన్నాను. నేను ఊర్లో పుట్టినా కాబట్టి మీకు తెలుసు, మీరందరూ ఊర్లోకి వచ్చి కాబట్టి నేను మా ఊర్లో 7th క్లాస్ వరకు క్లాస్ ఫస్ట్. నేను ఇట్లా చెప్తే కూడా సపోర్ట్ కొట్టరా మీరు? కొంతమంది కొట్టడం వల్ల మొత్తం పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు, జాగ్రత్త. ఎందుకు క్లాస్ ఫస్ట్ అంటే మా ఊర్లో మా క్లాస్లో 3 ఉంటుంటారు కాబట్టి. ఆ 3 ఇట్లా ఆయన శంకర్ రెడ్డి అని పశువులు కాస్తున్న అప్పుడప్పుడు వచ్చి ఇంకో ఆమె వస్తుంది కాబట్టి నేను రోజు పోతుంటే నా సీరియల్ నెంబర్ 1 అట్లా ఫస్ట్. అలా చదువుకొని పక్కకు మా ఊర్లో క్లాస్ లేకుండా 8th, 9th, 10th అలియాబాద్కి వెళ్ళి చదువుకున్నాం. అలియాబాద్ జడ్పీ ఎవరైనా ఉంటే తెలుస్తా ఆ ఏరియా వాళ్ళు. 8, 9, 10 3 ఏళ్లలో 2 నెక్కర్ల మీద క్లాస్కి పోయినాను నేను. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా చదువుకున్నాను. ఏం అద్భుతంగా అంటే చెప్తున్నా తెలుసా,
మాకు సార్లు 2 ఆప్షన్లు ఇద్దరు మాకు, ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. అర్థమైందా మీకు? ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. ఎవరికైనా ఇట్లా ఛాన్స్ దొరికింది అనుకో, నువ్వు లక్కురా సార్ ఇట్లా కొట్టిండే. ఇప్పుడు కొట్టుడు కాదు కదా, ఇట్లా చూస్తే చాలు స్కూల్లో లేచిపోతుంది. అటువంటి పరిస్థితిలో మనం ప్రజలను చైతన్యపరచాలంటే, పేరెంట్స్ని చైతన్యపరచాలంటే చాలా కష్టం. ఎప్పుడైతే చేతిలో ఫోన్ వచ్చిందో వాళ్ళకి చెప్పడం చాలా కష్టమైపోయింది. మళ్ళీ అటువంటి తరుణంలో మీరు ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకెళ్తున్నారంటే నిజంగా మీ కష్టమైందో నాకు అర్థమవుతుంది, మీ ఇబ్బంది ఏందో నాకు అర్థమవుతుంది, మీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. కానీ కొన్ని మోడర్న్ టెక్నిక్స్ తెలుసుకొని మనం ఏదైతే ట్రెడిషనల్గా మనం నేర్చుకుంటామో దాంతోపాటు కొన్ని కొత్త పద్ధతులు వాడితే వాళ్ళిద్దరు చాలా బిజీ మాట్లాడుకోండి. ఓకే, ఇంతకుముందు చెప్పారు మొత్తం నన్నే చూడాలి, ఇంకెవరు చూడొద్దు క్లాస్ అయ్యేంత వరకు. ఇది క్లాస్ లాగా, ఇవన్నీ ఉంటే నేను అనుకోలేదు. క్లాస్ లాగా ఉంటే ఏమైందంటే మనం మాట్లాడుకోవచ్చు కరెక్ట్గా. అయితే ఏం చేస్తే బాగుంటుంది? నేను క్లాసులో ఐఏఎస్ తీసుకున్నాను, ఐపీఎస్ వాళ్ళకి తీసుకున్నాను, మరిచినారాయణ తీసుకున్నాను, జ్యుడిషియల్ అకాడమీలో జడ్జికి తీసుకున్నాను, పోలీస్ అకాడమీ తీసుకున్నాను, పోలీస్ వాళ్ళు తీసుకున్నాను, పొలిటీషియన్ తీసుకున్నాను, అందరు తీసుకున్నానమ్మా. అందరికీ నాకు చాలా ఇష్టం అంటే యువత వాళ్ళ గురించి ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అదే ఇంపాక్ట్ అనే సంస్థ, దాని గురించి పెట్టి ఫ్రీగా క్లాసులు చెప్తూ ఉన్నాం. ఏం చెప్తుంటాం తెలుసా? నువ్వు బాగుపడు, మీ అమ్మ నాన్న బాగా చూసుకో, మీ ఇంట్లో బాగా చూసుకో, నువ్వు అడుక్కోకు ఎవరిని, నీ కాలంలో నిలబడు, అదే మేము చెప్తూ ఉంటాం. అది మన సార్లు చెప్పేది బంద్ చేసిర్రు, చెప్తే ఈనుడు బంద్ చేసిర్రు. స్కూల్లో చెప్పట్లేదు, పాఠశాల చెప్పలేదు, కళాశాల చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. నేను మీ అందరూ అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేబడ్డాడా? కంగ్రాచులేషన్స్, చాలా చదువుకురు, నువ్వు చేయలేబడతావు. ఓకే, ఒక ప్రశ్న అడుగుతా, నాకు చెప్పాలి, సగం చెప్తా పూర్తి చెప్పాలి. రెడీయా? A+B² ఏడవనికి వచ్చిందో చెప్పుర్రి. ఏడవనికి వచ్చింది అది పనికిరాలే, ఎగ్జామ్లో మనకు వచ్చింది, మార్కుల కోసం మనకు వచ్చింది. అమ్మ గట్లా మాట్లాడాలి అందరు కూడా, అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మ పాటలలో పెట్టిగా ఏమి నేనేం మాట్లాడుతున్నా అంటే, మనం చదువుకున్న చదువు అట్లున్నాయి, బతకడానికి పోయి చదువుకోవట్లేం, మార్కుల కోసం చదువుతున్నాం. మొన్న ఒక అమ్మ ఒక మన స్కూల్లో వెళ్ళి వాళ్ళతో కొట్లాడుతుందట, మా కొడుకు 92 వచ్చిన ఇంక8 మార్కులు ఏడిపోయిన అడుగుతుందట. 92 మార్కులు వచ్చాడు, ఇంక8 ఏడిపోయినాయి. నిలబడే 10 మంది బ్లాక్ అయ్యారు వెనకాల. ఆయన మీద కూర్చోకపోయి అరే కుర్చీ వేసుకో, అది ముందుకు ఇంత సన్నగుడు కథమైపోతాడు ఆయన. ఓకే, నాకు చాలా అడ్డంగా ఉన్నాయి. మీద రికార్డింగ్ అయిపోతే తీసేస్తాం, మీరు కూడా మీరు బాగుపడతారు జీందగిలా. ఇంకెన్నేళ్ళు తీస్తారు కెమెరా వాళ్ళు, మీరు లైఫ్లో బాగుపడాలి మీరు కూడా. ఓకే, రెడీయా? ఓకే, 10 మంది చెప్పారు. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు పాట పాడినా అందరూ రెస్పాండ్ గారు. నేను మాట్లాడుతుంటే రెడీ అంటే కొంతమంది రెడీ అన్నారు. అందరూ బాగుపడతారు అనుకోవడం మనం పిచ్చి. అందరూ బాగుపడతారు మనం పిచ్చి. రెండోసారి చెప్పిన అయినా సరే మన డ్యూటీ ఏంటంటే అందరి కోసం చెప్పాలి. మనం చెప్పేది ఎవరికి ఎప్పుడు అర్థమవుతుందో మనకు తెలియదు, ఎప్పటికైనా కనెక్ట్ అవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏ మాట వాళ్ళు మారుతారో తెలియదు. కాబట్టి మనం మాట్లాడుతూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి. దానికోసం మనం ఎలా ఉండాలి? అందుకోసం నేను చెప్తాను, నాతో ఒకటి చెప్పండి, అందరు చెప్పండి. అందరు చెప్తలేరు, మళ్ళీ చెప్తున్నా. ఇంకొద్దు ఎందుకు చెప్పాలి అంటారు. ABCDE ఈ 5 అక్షరాలు నేర్చుకుంటే మీ ప్రజెంటేషనే డిఫరెంట్గా ఉంటుంది. మీ పాటతో పాటు మాట కలిపి చెప్పితే అర్థమవుతుంది. మాట లేకుండా పాట ఉన్నా, పాట లేకుండా మాట ఉన్నా అర్థం కాదు. 2 కలిపి చెప్తే చాలా అర్థబద్ధంగా ఉంటుంది. అది ఎలా చెప్పాలి, ఎలా తీసుకెళ్లాలో చెప్తా. అన్న కోపం వచ్చింది, పోతుండు లేచిపోతుండా, ఓకే. సో నేను ఇట్లే మాట్లాడుతుంటా. ఓకే, ఇప్పుడు ఈ 5 అక్షరాలు మీరు చెప్పి గుర్తున్నాయా మీకు? ఇవి మన లైఫ్లో ఎలా పెట్టుకుంటే మన ప్రజెంటేషన్ ఎంత బాగుంటుందో చెప్తాను. నేను ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టి 7:30 నిమిషాలు అవుతుంది. మీకు అనిపిస్తుందా? 7:30 నిమిషాల నుంచి మాట్లాడుతున్నా, ఓకేనా? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? అది అలా అర్థమయ్యేటట్టు మాట్లాడలే.
కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమే కాదు, వాళ్ళు ఏం వింటారో వీళ్ళకి అర్థం కాదు. వచ్చిన డ్యూటీ ఖతం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం మాట్లాడుతున్న దానికి పాట కలిపి చెప్తే కరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కనెక్ట్ కావాలంటే మనం ఫస్ట్ ఏ అంటే అట్రాక్షన్. అట్రాక్షన్గా ఉండాలి. అంటే అట్రాక్షన్ అంటే డ్రెస్సింగే కాదు, మన మాట అట్రాక్షన్గా ఉండాలి, మనము వ్యవహారం అట్రాక్షన్గా ఉండాలి, 10 మందికి అర్థమయ్యేటట్టు మనం ఉండాలి. కానీ ఎవరికి అర్థం కాకుండా లాభం లేదు. ఏదైనా అట్రాక్షన్ని ఎలా ఉండాలంటే స్ట్రేట్ అవే టాపిక్లకు వెళ్ళిపోవద్దు. అది ఎందుకో కొద్దిగా చెప్పి టాపిక్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా బిజీ ఉన్నారు కదా, మాట్లాడుకోండి. క్లాస్ అన్నప్పుడు క్లాస్ లాగా ఉండండి దయచేసి. ఓకే, ఈ అట్రాక్షన్ బాగాలేకుంటే మీకు తెలుసా, మీ దగ్గర ఎంతున్నా వేస్టే. ఇప్పుడు ఒకసారి వచ్చి క్లాస్లో నేను మీకు ఇప్పుడు లెక్కలు చెప్తా, అవును లెక్కలు చెప్తూ ఉంటారు, విన్నారు సరిగా. కానీ ఆ లెక్కలు ఎందుకు చెప్తున్నావు చెప్తే అర్థమవుతుంది మనకు. ఆ సైన్స్ ఎందుకు చెప్తున్నావు అర్థమవుతుంది మనకు. మీరు వాడబోతున్న పాట ఎందుకో చెప్తే అర్థమవుతుంది, మీరు మాట్లాడబోతున్న మాట ఏం చెప్తే అర్థమవుతుంది, ఏ పథకం గురించి చెప్పబోతున్నారో పథకం ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే అర్థమవుతుంది. కానీ డైరెక్ట్ పథకం గురించి చెప్తే అర్థం కాదు. ఏదైనా అంతే. ఆఖరికి బంగారం అమ్మేటోడు కూడా గుడ్డు బాస్, బంగారం అమ్మేటోళ్ళు కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. అంటే అర్థమైంది తెలుసా, బంగారం అమ్మాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, దానికి భూమి అమ్మాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అటువంటి భూమే బంగారముకు అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు ఏంటో ప్రజలకు తెలియాలంటే కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దాన్నే మనం చేసే పని. వాళ్ళకి అర్థమైతే చెప్పాలి. మనం చాలామందికి తెలియదు, ఆ వర్క్ ఏందో తెలియదు. అది కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాలంటే మనము దాని మీద అవగాహన పెంచుకోవాలి, మనం నేర్చుకోవాలి. అందుకోసమే అంటారు, దాన్ని ఏమంటారు ఏలో మీరు అందరు నేర్చుకోవాలంటే నా మీద నమ్మకం ఉన్న అందరూ సార్ చేయలేబట్టుర్రి, 3 సార్లు ఇట్లా కొట్టుర్రి, 3 సార్లు ఇట్లా చేయబెట్టుర్రి. అందరు నాతో పాటు చెప్పారు, నేను ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అర్థమైందా? ఏమర్థమైంది? దీంట్లో మీ డౌట్ ఏంది? ఆ 3 చోట్లు ఆ 3 చోట్లు కాదు మీకు, అది నేను అంత ఈజీగా చెప్పా, అడిగితే చెప్తా. అట్లా కాదు, బతిలాడాలే. ఓకే చాలు. ఫస్ట్ మనం ఎలా ఉండాలంటే, ఈ భూమి మీదకి నువ్వు నేను వస్తున్నప్పుడు నవ్వుతూ రాలే, ఏడుస్తూ వచ్చినాం. ఏడవకుంటే కిందకెళ్ళి వేసింది నర్సో సిస్టర్ సార్. పోతున్నప్పుడు ఏడిపించిపోతాం, వస్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం, పోతప్పుడు ఏడిపించిపోతాం. ఈ చిన్న షార్ట్ బ్రేక్ ఉంది, ఆ షార్ట్ బ్రేకే మన లైఫ్. దాంట్లో నవ్వుతూ నవ్విస్తుండాలి, అది మోస్టం లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ జీవితం. ఆయన మీద ఏడుపు, ఈయన మీద ఏడుపు, అది చూసినా అది బాగా వాడింది, చూసినా దానికి ఏం రాదు, చూసినా మీరు కాదు వేరే వాళ్ళు, మీరు మంచి వాళ్ళు ఉంటారు, మీరు మంచి వాళ్ళు ఉంటారు. చూసినా ఫోన్ కొడుతుంది, చూసినా ఆ ఏడుపు ఉన్న వాళ్ళ గొంతు పోతుంది, జాగ్రత్త. ఏడుపు ఎక్కుంటుంది. ఆ ఏడుపు బదులు ఏం చేయాలి తెలుసా, సూపర్ ఎక్స్ట్రా అనాలి. అందుకోసమే 3 చోట్ల తప్పించి ఎలా ఉండాలి, స్మైల్ చెప్పినా నేను నవ్వడం గురించి చెప్పలేదు. నవ్వు 4 విధాల చేటు, చిరునవ్వు 40 విధాలుగా స్వీట్. గుర్తుంచుకోండి. చిరునవ్వు అంటే ఏంది? స్మైల్. చూస్తేందుకు వంకర ఉంటుంది, నీ జీవితాన్ని చక్కగా చేస్తుంది. ఈ నవ్వద్దు, చిరునవ్వు ఉండాలి. ఆఖరికి ఇక్కడ మన కెమెరామే వీళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్ ఉంటుండే, సార్ ప్లీజ్ అంటాడు. ఏమంటాడు తర్వాత? ఏమంటాడు? అది చెప్పకుంటే మనకు కూడా తెలియదు, ఆయన కూడా ఫోటో తీయడు. అంటే నా మొహము నాకే నవ్వకుంటే నచ్చకుంటే నా మొహం వేరేళ్ళకి ఎట్లా వస్తుంది? అందుకోసం ఏమన్నా ఫస్ట్ మీరు స్టేజ్ ఎక్కగానే చిరునవ్వుతో ఎక్కండి, చిరునవ్వుతో ఉండండి. నీ 3 పాటలు అయిపోయినాయి, నా 2 ఇంకా. ఏడుపు కాదు, నాకు తెలిసి పేరు చెప్పకూడదు, పేరు చెప్తుంది అప్పుడే. అట్లా కాదు, చిరునవ్వుతో ఉండాలి. స్మైలింగ్ ఉండవల్ల ఆరా ఉంటుంది, మనిషికి ఒక పవర్ఫుల్ ఎనర్జీ
ఆ ఎనర్జీ ఏంటంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతుంది. 3 చోట్ల తప్పించి ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ గురించి చెప్తున్నా, 3 చోట్ల తప్పించి ఎలా ఉండాలి, స్మైల్. ఆ 3 చోట్ల చెప్తా. ఫస్ట్ది ఎవరు చచ్చిపోయినప్పుడు ఏదో నవ్వొద్దు పోయి, ఇప్పుడు పోయిండ్రా నేను బాగానే ఉండి పోయిండా నవీన్ అనుకో, ఆ సావుకు నువ్వే కారం అనుకోడు, జాగ్రత్త. చావు దగ్గర కండోలెన్స్ మీటింగ్, సంతాప సభ, దాంట్లో నవ్వకూడదు. రెండోది చెడు వార్తలు దుర్వార్తలు ఉన్నప్పుడు నవ్వొద్దు. మూడోది నీకు తెలిసిన వాళ్ళు కష్టాలు ఉంటే నవ్వొద్దు. ఈ 3 తప్పించి ఎట్లుండాలి? ఇంకా ఫోన్ పోతే ఏం చేయాలి? నవ్వుతే దొరుకుతుందా, ఏడిస్తే దొరుకుతుందా? ఏడిస్తే దొరుకుతుందా? ఏడిస్తే ఉన్నది పోతుంది, ఉన్నది పోతుంది. ఓ అది కూడా తెలుసు మీకు. ఎప్పుడు కూడా స్మైల్ ఉంటే ఏమైందంటే మన లోపల ఆరా ఉంటుంది, పవర్, ద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పెళ్ళైన మగవాళ్ళు కాదు, పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది ఇక్కడ? పెళ్ళైన ఆడవాళ్ళు, వెరీ గుడ్. మీ ఆయన అప్పుడప్పుడు తిడతారా? తిట్టరా? అంత కంట్రోల్ చేస్తున్నావా? ఓకే. అమ్మ ఏదో ఒకటి అంటాడు, అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నిజంగానే నువ్వు కోపంలో ఉంటే చూడాలి, ఊకవే అంటాడు. మనం ఉంటాం అనుకో, అయిపోయా కొట్లాడారు. ఇద్దరి మధ్యలో కొట్లాట వస్తే ఏమవుతుంది? వాళ్ళ కొడుకు చూస్తుంటుంది, అమ్మ గెలుస్తాడా నాన్న గెలుస్తాడా, అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా. ఒక విషయం చెప్తానమ్మా, ఎవరు చెప్పకూడదు, నాయన అంటోడు ఈ ప్రపంచంలో ఇంతవరకు గెలవలేడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. నాకు తెలుసులే. మళ్ళీ అటువంటి దానికి లొల్లెందుకు అంటే, ఎప్పుడు ఎలా ఉండాలంటే చిరునవ్వు, నన్ను వినండి, నవ్వు అన్నది ప్రేమను, దానికి రూట్ కాజ్. చిరునవ్వు ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. కోపంతోనే ఓడి గెలవలేదు, ప్రేమతోనే ఓడి ఓడిపోలేదు. మళ్ళీ అటువంటి ప్రేమ మన లోపల ఉండాలంటే స్మైలింగ్ ఉండాలి మన లోపల. అదే అట్రాక్షన్. ఆ అట్రాక్షన్తో మనం ఉండాలి. ఏ కళాకారులైనా సరే ఇంట్లో ఎట్లుంటామో బయట అట్లుండాలి, బయట ఎట్లుంటామో ఇంట్లో అట్లుండాలి. కానీ చాలామంది బయట మాత్రం బాగానే, ఇంట్లో మాత్రం ఇట్లుంటారు. అది కాదు. రోల్ మోడల్, ఇంట్లో బాగుంటే బయట బాగుంటాం మనం. ఇంట్లో మొత్తం కంపు ఉంటే బయట కంపే ఉంటుంది, కానీ ముందు చేసుకునే డ్రెస్ బాగుంటుంది. అట్లా ఉండదు. మనము 10 మందికి మార్చే వాళ్ళం ఎలా ఉండాలంటే, మనం బాగుండాలి. మనం బాగున్నప్పుడు ఎదురు వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఏ ఫర్ అట్రాక్షన్. దీనికోసం ఒక చిన్న విషయం చెప్తా. రేపటి నుంచి మీరు పాటలు పాడటానికి పోతారు కదా, ఇంకా పోతారా? పోయినప్పుడు బ్యాగ్ ఉంటుందా మీకు? బ్యాగ్ పెట్టుకుంటారు కదా, బ్యాగ్ పెట్టుకోరా. బ్యాగులో ఏం చేయండి, ఒక 100 గ్రాముల చక్కెర తెలుసు కదా, షుగర్, అది పొట్లం కట్టుకొని పెట్టుకోరు. ఐస్ తెలుసు కదా మీకు, ఐస్ ముక్కలు చిన్నగా ఉంటుంది. కొంతమంది సాయంత్రం కూడా వాడుతుంటారు, దేంట్లో నాకు తెలియదు కానీ కదా తెలుసు. కొన్ని ఐస్ ముక్కలు ఒక అబ్ర కాగితంలో పెట్టుకోండి. పెట్టుకోండి. అర్ధగంటకు ఒకసారి చక్కెర ముక్కాలే, ఐస్ ముక్క మీద పెట్టుకోవాలి. మీ అందరికి చెప్తున్నా, రేపటి నుంచి నిజంగా చెప్తున్నా. చక్కెర బుక్కాలి, అర్ధగంటకు ఒకసారి ఐస్ నెత్తి మీద పెట్టుకోవాలి, అర్ధగంటకు ఒకసారి. నిజంగా చేయకూడదు. చక్కెర తిన్నట్టుగా తీయగా మాట్లాడాలి, ఐస్ పెట్టుకున్నట్టుగా చల్లగా మాట్లాడాలి. అదే కళాకారులకు ఉండాల్సిన ఒక అద్భుతమైన క్వాలిటీ. అంతేగాని లోపల మొత్తం చెత్త పెట్టుకొని ఎంత మంచి పాట వచ్చి ఎంత మంచి గొంతున్న వేస్ట్, ఎవడు మారడు, గుర్తుంచుకో. ఆ చెత్త ఉండకూడదు మనిషికి. ఏ గురించి ఇంకా 2-3 విషయాలు చెప్పి బీకి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరు మాట్లాడుకోండి. వాళ్ళు పెద్దోళ్ళమ్మా, పెద్దోళ్ళు, సీనియర్ కాదు, సీనియర్. మీరు ఏదైనా చెప్పబోయే ముందు అది ఎందుకో ముందు విషయం చెప్పండి. ఈరోజు మేము చెప్పబోతున్న ప్రోగ్రాం ఏంటో దానికి విషయం చెప్పండి. 2 విషయాలు. ఆ విషయాలు 2-3 రకాలుగా చెప్పచ్చు. ఒకటోది అర్థమైతే చెప్పచ్చు. రెండోది వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా అర్థం కాకుండా చెప్పచ్చు. అంటే మనం చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్ చేయాలి, కానీ వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. నువ్వు చెప్తున్నప్పుడు జోక్ ద్వారా చెప్పొచ్చు. మీరు చెప్తున్నప్పుడు ఈరోజు పేపర్లో న్యూస్కి వెళ్ళి చెప్పొచ్చు. మీరు చెప్తున్నప్పుడు ఈరోజు వస్తున్న రోడ్డు మీద జరిగిన ఒక యాక్సిడెంట్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్లు దించవచ్చు. రాగానే ఇప్పుడు మీకు పథకం చెప్పబోతున్నా, చెప్పుకోపో మాదేందంటారు. అట్లా కాకుండా దాన్ని కనెక్ట్ చేసి చెప్తే అర్థమవుతుంది. ఇదే ఏ ఫర్ బి అంటే ఏందో చెప్తాను. బి అంటే
బ్రాండింగ్. నువ్వు ఒక బ్రాండ్గా ఉండాలి. ఒక బ్రాండ్ అంటే తెలుసా, నీకున్న క్వాలిటీ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. నీకున్న కళ్ళు ఐరిస్ అంటారని ఇంకొకరికి లేవు. నీకున్న తమ్ ఇంప్రెషన్, మన చేతికున్న ముద్ర ఇంకెవరితో మ్యాచ్ కాదు ఈ ప్రపంచంలో. నీకున్న వాయిస్ ఈ ప్రపంచంలో ఎవరితోనూ కనీసం దగ్గర కూడా రాదు. అటువంటి వాయిస్ ఎంత మిమిక్రీ చేసినా ఎవరి వాయిస్ వాళ్ళదే. నీ హ్యాండ్ రైటింగ్ నీదే. అంటే ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు లేరు, నీలాంటి వాళ్ళు ఉట్టలేదు, నీలాంటి వాళ్ళు ఉట్టరు. మరి నీ పుట్టుకకి ఏం సార్థకత? నీ లోపల ఏదైనా స్పెషాలిటీ ఉండాలి, గుర్తుంచుకో. అందుకోసం నేను ఒక మాట చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఇలా పెట్టండి, అందరూ కూడా ఇలా చెప్పండి, ఇందులో చెప్పండి. ఆనా సౌండ్ లేదు, మళ్ళీ ఏమైంది? లంచ్ ఉంది కదమ్మా, వెన్నెలమ్మ లంచ్ ఉంది కదా, లంచ్ ఉంది, ఓకే. చెప్పండి గట్టిగా, ఆనా. చెప్పాలి మీరే. అరే బాబు మీకు సూపర్. నేను ఒక్క పాయింట్ చెప్తే 4 పాయింట్ అందుకున్నట్టు మీరు నిజమైన కళాకారులేనమ్మా, సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అని అంతా అనుకుంటున్నారు మీరు అన్నారా? ఓకే, మళ్ళీ చెప్తా చూడండి. ఆనా అంటే ఏందమ్మా? వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని అంటారు, పోతారు. అదో బతుక? అదో బతుకాదమ్మా. చీమలు కూడా కంటాయి. ఒక మనిషిగా ఎలా ఉండాలి తెలుసా? వచ్చిపోవద్దు ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి. ఏదన్నా ఇచ్చిపోవాలి. అలా ఉన్నప్పుడు ఏమీ తెలుసా? నీ గుండె లోతుల నుంచి వస్తుంది నీ గానం. డ్యూటీ కోసం పాడేది వేరే ఉంటుంది, గుండె లోతుల నుంచి పాడేది వేరే ఉంటుంది. ఆ గుండె అంటే నేను పాట పాడితే నలుగురన్నా మారాలి అని ఉండాలి. అది ఉండాలి. కానీ ఆయన అయిపోయింది, ఆమె అదైపోయింది, ఇది అయిపోయింది, రావే ఇంకా డ్యూటీ. అలా మీరు ఏరు నాకు తెలుసు. ఎందుకని మంచి చెప్తున్నా, గుండె లోతుల నుంచి రావాలి. ఆ ముఖ కవలికలు మారుతూ ఉండాలి. బ్రాండింగ్గా ఎదగాలంటే మీ లోపల రావాల్సింది బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చూస్తున్నాను కూడా, మీరు నా ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, నా చేతుల కదలిక అబ్జర్వ్ చేస్తున్నారు, నేను ఎలా మాట్లాడుతున్నా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ అందరిని చూస్తున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుతుంటారో పట్టుకుంటున్నా. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు మాట్లాడతారు అనుకో, మీరు కూడా ఏం చేయాలి తెలుసా? పాట పాడుతుంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. నేను పాట పాడుతూ అన్న మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే బాగానే ఉందని పెట్టుకోండి, నేను తాగతాడాలి. అప్పుడు బంద్ చేస్తారు. నీ పని నువ్వు చెప్పుకుంటే వాళ్ళ పనులు బంద్ చేస్తే అందరు ముచ్చట్లు అయిపోతే అక్కడ పని కాదు. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు హర్ట్ కాకుండా నైస్గా చెప్తూ ఉండాలి. అదే ముఖ కవలికలు బాగుండాలి. నవరసాలు పండించగలగాలి ముఖంలో. అప్పుడే నీ పాటకు ఒక మీనింగ్ ఉంటుంది. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం చూపించాలి, భయం అంటే భయం చూపించాలి, ప్రేమ అంటే ప్రేమ చూపించాలి, హాస్యం అంటే హాస్యం చూపించాలి, కోపం అంటే కోపం చూపించాలి. ఆ 9 రకాల నవరసాలు చూపించకుంటే నీ పాట పాటగానే ఉంటుంది, కానీ అది నిజమైన మార్చే పాటగా ఉండదు. అందుకోసమే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్లో అంటే ఏం తెలుసా? మనం మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది దానికి శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం మీకు చెప్తాను. ఒకటోది మాట అంటే శబ్దము అంటే ఏంది? బాడీ 3 రకాలుగా ఉంటుంది. ఈ మాట భాష ద్వారా వస్తుంటుంది. భాష, ఈ భాషకున్న ప్రాధాన్యత 7% మాత్రమే. దయచేసి రాసుకోండి. 7% మాత్రమే. నీ పదాలకున్న పవరు 7% మాత్రమే. నీ భాషకున్న ప్రాధాన్యత 7% మాత్రమే. కానీ నీ భాషతో వాయిస్ మాడ్యులేషన్ అంటే నీ శబ్దం 38% పవర్. 7, 38, 45% అయింది. ఇంకా 55 అయింది తెలుసా? శారీరక కదలికలు. నీ శరీరం ఎలా నడుస్తూ ఉందో చూస్తే అది 55. అంటే 3 భాష ఇంపార్టెంటా, వాయిస్ ఇంపార్టెంటా, లేదా భావన ఇంపార్టెంటా? భావన అంటే ఏంది? శారీరక కదలికలు. ఇది బాగుండాలి. ఇది లేకుండా ఇట్లా పెట్టుకొని పాడవాడే నువ్వు వాడు నేను పాడతా అట్లా కాదు. ఎప్పుడు కూడా మాట్లాడుతుండాలి. అందుకోసం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. రెడీయా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గట్టిగా చెప్పాలి. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? గట్టిగా చెప్పరి. స్పెల్లింగ్ చెప్పరి. CHIN. బాగా చెప్పి. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అబ్బా నిజం చెప్తున్నా, ఇంత మంచి ఇంగ్లీష్ వచ్చిన కళాకారులను ఫస్ట్ టైం చూస్తున్నా. కంగ్రాచులేషన్. సప్పలు కొట్టుకుని
కొట్టుకోరా, ఇదో పెద్ద ఇంగ్లీషు, దానికి సపోర్ట్ కూడా. ఓకే, ఇప్పుడు నేను చెప్తా వినండి. ఓ చిన్న గేమ్ ఆడుకుందామా? చెప్పండి భయ్యా, చెప్పండి. ఓకే రైట్, ఇది మంచిగా ఇది మైక్ ఇట్లా పెట్టుకుందాం. ఇలా కొట్టండి, ఇలా అనండి, అందరూ అనాలి. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి. నాతో పాటు చెప్పండి. నా టైం నేను వాడితే, చెప్పండి గట్టిగా. నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నేను అనుకుంది అయితా. బా కరెక్ట్ బాగా చెప్పారు. మళ్ళీ చెప్పాలి. ఇది నీకు కాదు భయ్, అందరికీ. ఓకే చెప్పండి. సౌండ్ రావట్లే. నేను అనుకుంది అయితా. సార్నో ఇది రెండో రకంగా చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే, నా టైం నేను వాడుకోకుంటే, నాలుగలు చెప్పాలి. ఓకే, నా టైం నేను వాడుకోకుంటే, నా ఏడు చూస్తుంది. నా టైం నేను వాడుకోకుంటే, నా మాట నేను వాడుకోకుంటే, నా మైండ్ నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నన్ను నేను వాడుకోకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది లైఫ్, ఇది జీవితం. నీ మైండ్ను వాడుకో, నీ మాటను వాడుకో, నీ పాటను వాడుకో, నీ ఫోన్ను వాడుకో, నిన్ను వాడుకో. అనుకుంది అవుతావో, జీవితంలో అనుకుంది అవుతావు. అనుకుంది గ్యారెంటీ అవుతాం బాస్. మనం ఏం చేద్దాం తెలుసా? ఎవడో వస్తాడని ఎవడు రాడు, ఏమో చేస్తాను ఎవడేం చేయడు, ఏమన్నాడు చేసుకోవాలి. నీకున్న తెలివిని వాడుకో, నీకున్న మైండ్ను వాడుకో. పాటలు వేరే వాళ్ళు రాసింది పాడడం గొప్ప కాదు, నీ పాట నువ్వు రాయి, అది కూడా గొప్పనే. ఫస్ట్ స్టేజ్లో చెయ్యి, నీ పాట నువ్వు రాయి. నీ పాట 10 లక్షల మంది వాడాలి, అది గ్రేట్. నేను మాన్య ఆ పాట నేను మాన్య. నువ్వేం చేసినావు? రాయి. నువ్వు రాయకుంటే ఇంకోటి రాస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ లేదు, చూపిస్తా. suno.com చెప్పండి అన్న అందరు కూడా. SUNO suno.com AI టూల్ అన్న, AI టూల్ అది. మీరు కావాలంటే ఈ క్లాస్ అయినాక మీరు మొబైల్ వేసుకోండి, ఫ్రీ ఉంటుంది. దాంట్లో 20 పదాలు మీ ఇష్టం ఉంది, ఇష్టమున్న పదాలు. తెలంగాణ సంస్కృతి, వెన్నెల గారు చైర్మన్, ఇది 4 రాసి కొట్టగానే 3 సెకండ్లో పాట వాడుతుంది, మ్యూజిక్ కొడుతుంది. మీకు చూపిస్తా, టైం లేదు ఇప్పుడు, టైం చూపిస్తా నేను. పాట వాడుతుంది, పాట కూడా వాడుతుంది, మ్యూజిక్ కొట్టేస్తుంది, లిరిక్స్ రాసేస్తుంది. రేపటి నాడు నీదేముంటే చెప్పు, అన్నీ వచ్చినాక. మీరు రాసిన పాటలు ఎలా ఉండాలంటే, ఎవరు క్రియేట్ చేయని పాటలు రాగలగాలి, 10 మంది నోట్లో నానగలగాలి. అందుకోసమే నిన్ను వాడుకో, నీ మైండ్ను వాడుకో. టైం అంటే ఇప్పుడు లాస్ట్ వర్డ్ చూపిస్తే మీకు కావాలంటే గుర్తు చేయండి. suno.com చెప్పండి. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా భాషకున్న ప్రాధాన్యత, వాయిస్కున్న ప్రాధాన్యత, అంటే మాటకున్న ప్రాధాన్యత, మరి బాడీ లాంగ్వేజ్ ప్రాధాన్యత చెప్పాను కదా. మళ్ళీ ఒకసారి గేమ్ ఆడుకుందాం. రెడీయా? ఇట్లా కొట్టరి, ఇలా అనవరి, ఇలా కొట్టరి, పక్కోళ్ళకి సెకండ్ ఇవ్వరి, ఇక్కడ వాళ్ళకి సెకండ్ ఇవ్వరి, ఇలా పక్కోళ్ళ చేతులు పట్టుకోరి, శబాష్ ఎవరు పైకి లేపి శబాష్. ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా చేయి తీసుకొచ్చి రైట్ చిన్ని మీద గట్టిగా ముట్టుకోండి. రైట్ చిన్, లెఫ్ట్ చిన్ మీద ముట్టుకోండి. రైట్ చిన్ సౌండ్ వస్తుంది కొట్టుకోండి. రైట్ చిన్ మీద. చిన్న ఎక్కడుంది? చిన్న ఎక్కడుంది? ఇంగ్లీష్ వచ్చు. చిన్న ఎక్కడుంది? ఎక్కడ ముట్టుకోర్రు? ఇంతమంది ఇంగ్లీష్ అడిగినప్పుడు మీకు స్పెల్లింగ్ అడిగినా, స్పెల్లింగ్ నేను కూడా చెప్పినా, చిన్న ఎక్కడ ఉండదు చెప్పినా మీకు. మీరు ఇప్పుడు ఎక్కడ ముట్టుకోర్రు? తప్పు చేసిరా లేదా? నా మాట చిన్న చెప్పినా, చీక్ చెప్పినా, నా మాట ఏమొచ్చింది? నేనేం చెప్పినా మీరేం ముట్టుకోరు? మాట వాల్యూయా, చేతల వాల్యూయా? అందుకోసమే ఈరోజు నుంచి మీ మాటతో పాటు, పాటతో పాటు చేతల కదలిక ఉండాలి.
కళ్ళ కదలిక ఉండాలి, కాళ్ళ కదలిక ఉండాలి. అప్పుడే అది పాట. కానీ వచ్చినా నేను చేసిన ఇలా ఉండొద్దండి. అర్థమైందా? జర నొచ్చుకుంటురేమో కదా, నొచ్చుకోండి, మీరేమనుకుంటు నాకేది. ఇప్పుడు సికి వెళ్దాం. సి అంటే కంటెంట్ ఎలా ఉండాలంటే, కంటెంట్ బాగుంటే మీ కటౌట్ అక్కర్లేదంటారు కదా. నీ కంటెంట్ అంటే ఏంది? నీ సబ్జెక్ట్, మనం చెప్పే పద్ధతి ప్రతిలు ఉంటుంది. ఆ స్టైలు కాపీ కొట్టడం గొప్ప కాదు, క్రియేట్ చేయడం గొప్ప. కాపీ అంటే పక్కోళ్ళ తీసి మనం కాపీ కొడతాం. అది నువ్వేంది మొబైల్ రికార్డ్ ఇస్తే గల్లకెళ్ళే వచ్చాయి. ఇప్పుడు suno.com చెప్పిన అదే రాసి పడేసే, నీకు గొప్ప ఏముందల్లా? క్రియేట్ అంటే సృష్టించాలి. నువ్వు ఒక విషయం, కొత్త విషయం, ఆ సృష్టించే విధానము ప్రశ్నించే విధానంతో ఉండాలి. నీ పాట తర్వాత 10 క్వశ్చన్లు రావాలి. అన్న స్కీమ్ చెప్పినావు, జర చెప్పే ఏముంటుంది అది, ఇది అన్నావు, దాని గురించి ఏముంటుంది అడగాలి. ఏమని బాగా ఏమని బాగా వచ్చింది, ఏమొచ్చింది, బాగానే వచ్చింది, ఏమొచ్చింది నాకు తెలియదు. వాళ్ళకి ఆ ప్రశ్నించేది రావాలంటే, ప్రశ్న ఉత్పన్నం కావాలంటే మీరు ఏం చెప్పినా వాళ్ళ మనసులో ప్రశ్న పుట్టాలి. గుర్తుంచుకోండి, మనసులో ప్రశ్న పుట్టలేదంటే అది ఎంటర్టైన్మెంటే. గుర్తుంచుకోండి, నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అని నవ్వుతూ ఉంటారు, వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉండాలి తెలుసా? అర్థమయ్యేంత వరకే ఉండాలి. హ్యూమర్ అంటే నవ్వించేది. హ్యూమర్ ఎంతవరకు ఉండాలంటే అది గ్లామర్ వరకే ఉండాలి. హ్యూమర్ ఎక్కువైతే జోకరం అయిపోతావు. అంటే అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నవ్విస్తున్నాను, సీరియస్ చెప్తున్నాను కొన్ని విషయాలు. అవన్నీ లేకుండా నేను నవ్విస్తున్నాను అనుకో, గంపన జోకర్ అంతే. అంటే అట్రాక్షన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బిల్డప్ చేయాలి, కంటెంట్ బాగుండాలి. కంటెంట్తో పాటు డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్ అంటే ఏంది? ఈ తర్వాత మీరు గంటనో 2 గంటలో ప్రోగ్రాం తర్వాత, పోనీ ఈ రోజే నాకు అమ్మ గంట టైం ఇచ్చింది. మీకు తెలుసా, ఇప్పుడు 25 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. ఈ గంట టైం తర్వాత మీరేం నేర్చుకోరో నాకు ఇంపార్టెంట్. వచ్చిండు, మాట్లాడిండు, పోయిండు, అట్లా చాలామంది చూస్తున్నాం రోజు. మనం ఏం మాట్లాడిండు ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అది కరెక్ట్ కాదు. మనం ఏమందించాము ఆఫ్టర్ 1 అవర్ తర్వాత, ఏమందించాము ఆఫ్టర్ నా పాట తర్వాత, ఏమందించాము ఆ 3 గంటల ప్రోగ్రాం తర్వాత, వాళ్ళు ఏమింటికి తీసుకెళ్లారు, ఆ డైరెక్షన్ మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో శైలవటరి? అడ్డవాళ్ళు ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, నాకు ప్రశ్నకు ఆన్సర్ అండి. పిల్లల్ని పెంచడం వచ్చా మీకు? అమ్మా, పిల్లల్ని పెంచడం వచ్చా? మళ్ళొకసారి అంటున్నా. పెరుగుతురు సార్, వాళ్ళు పెరుగుతురు, నీకు పెంచడం వచ్చా? పిల్లల్ని పెంచేది ఒక కళ, అంత ఈజీ కాదు. కావాలంటే మీ అమ్మ నన్ను చెప్తుంది. నేను మిమ్మల్ని ఏం తప్పట్టట్లేదు, కానీ రేపు మనం మాట్లాడుతున్నప్పుడు మన ముందున్న ఆడియన్స్ ఎవరయ్యా అంటే పేరెంట్స్. వాళ్ళు ఎవరో 2 పిల్లలకు, 3 పిల్లలకు, 1 పిల్లలకు తల్లిదండ్రులు. వాళ్ళకి కనెక్ట్ అయ్యి చెప్పాలి కాదు మనకు. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న కష్టం ఏంటంటే పిల్లల్ని పెంచడం కష్టమైపోయింది. మన ఇంట్లో 15, 16, 17, 18 ఏళ్ళ పిల్లగాళ్ళకైతే ఇంకా కష్టమైపోయింది. ఆ పిట్టగూడు లాంటి జుట్లు పెట్టుకుర్రు, లక్కీ గీయాలి ఎవరు లేరు. పిట్టగూడులే దాని 3 కట్లు 4 కట్లు ఉంటాయి. చినిపోయిన బట్టలు మా ఊళ్ళో బెచ్చపలు వేసుకుంటారు, మీ ఊళ్ళో ఎవరు వేసుకుంటారు తెలియదు. ఇప్పించేదేవాళ్ళు వాళ్ళ ఆయన, ఇప్పించేదేవారు వాళ్ళ అమ్మ. నేను వద్దంటలేదు, మంచిదే, బాగానే ఉంటుంది అది. కానీ అది బాగుంటుందా? రైట్. మీ పిల్లలు 5 ఏళ్ళ లోపల పిల్లలు అల్లరి చేస్తారా చేయరా? చెప్పండి గట్టిగా. ఏం చేస్తుంటారు మనం? అయిపోయా. కొంతమంది బెదిరిస్తారు, కొంతమంది భయపెడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది తిడతారు. మళ్ళీ చెప్తున్నాను, చిన్న పిల్లల్ని కొడితే ఏమవుతుందో మీకు తెలుసా? ఒకప్పుడు పద్ధతి కాదు, ప్రస్తుతం పద్ధతి చెప్తున్నా, ఆటిజం వస్తుంది. ఒకప్పుడు ఆటిజం అంటే ఏందో మనకు తెలియదు. ఆటిజం హాస్పిటల్ కూడా వచ్చేసినాయి. మొండి, షాడిస్టిక్ నేచర్. ఆ వయసులో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి భయపడతారు. తర్వాత ఇటువంటి వాళ్ళకి ఏమేమి వస్తాయంటే ఫ్యూచర్లో పిల్లలకు
5 ఏళ్ళ లోపల పిల్లల్ని భయపెట్టినా కొట్టినా తిట్టినా ఈ పిల్లల ఫ్యూచర్లో ఏమవుతారో తెలుసా? దేశద్రోహులు అవుతారు, పిక్కు తింటారు సమాజాన్ని, మిమ్మల్ని కూడా ఫస్ట్. లేదంటే ఏమైంది తెలుసా? 6, 7, 8, 9, 10, 11 టైంలో పక్కలో పోసుకుంటారు. కొంతమంది నత్తి వస్తుంది, షేక్ అయిపోతుంటారు, అర్థం కాదు. అవన్నిటికి కారణం ఎవరంటే అమ్మ నాయన సరిగా పెంచకపోవడం. ఆ పంద పిచ్చుకోవడానికి తిట్టడం కొట్టడం. కొట్టొద్దు తిట్టొద్దు, లేకుంటే కనొద్దు. ఈ మాట మాట్లాడుతుంటేమో తెలుసా, మీరెన్నా మాట్లాడతారు సార్, మా వాడు మా మాట ఎప్పుడు వింటాడు సార్. అమ్మ నేను 3 బిడ్డల తండ్రిని, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అంటే పెంచడం అని చాలా ఇంపార్టెంట్ కదా. అందుకోసమే 5 ఏళ్ళ లోపల పిల్లల్ని ఎవరితో పోలుస్తాను తెలుసా? ముఖ్యమంత్రితో పోలుస్తాను, ప్రధానమంత్రితో పోలుస్తాను, ఇంకా మీరు నమ్మితే దేవునితో పోలుస్తాను. వాళ్ళు తిడతామా? తిడతారా? తిట్టరు కదా. మళ్ళా అంటే నీ ప్రతాపం ఎవరు చూపిస్తావు అంటే బలహీనుల మీద. బలహీనుల మీద చూపించేది ప్రతాపం కాదు, బలవంతులను చూపించాలి మీరు. పిరికి వాళ్ళగా వాళ్ళని భయం పడి చేస్తూ రకరకాల ఇబ్బందులు పడుతుంటాయి. కాబట్టి కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టద్దు. ఈ విషయం కనుక మీరు మీ క్లాస్లో చెప్పగలిగారు అనుకో, మీ పాఠం చెప్పారనుకోండి, కనెక్ట్ అవుతుంది. అమ్మ బాగా చెప్తుందిరా భయ్, పాట పాడుతుంది, మధ్య మధ్యలో 2 నిమిషాలు బాగా చెప్తుంది. అప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎన్ని రకాల ఇబ్బందులు కాబోతున్నాయి. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ వయస్సు, 2వ వయస్సు. ఈ వయసులో పిల్లలు ఎంతమందికి ఉన్నారో శైలవటరి? 6, 7, 8, 9, 10, 11, 12. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వీళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు. మామూలు ప్రశ్న అడిగారు, విసిగొస్తారు, ఊరుకుంటాం అయిపోయి ఊరుకుంటాడు. వాళ్ళు పక్క వాళ్ళు అడుగుతాడు, పక్క వాళ్ళకి ఏం చెప్తే అది తింటూ ఉంటారు. అమ్మ ఆగురి, ఈ గంతే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నోరు ఆగనే కదా. నిన్నే కట్టుకున్నావు చూడు దొంగలాగా. ఓకే, ఇప్పుడు 6, 7, 8, 9, 10, 11 ఈ వయస్సు డిసిప్లిన్గా పెంచాల్సిన వయస్సు. క్రమశిక్షణ నేర్పించాలి పిల్లలకు. కొంతమంది ఇళ్ళల్లో ఎట్లుంటారు తెలుసా? వాళ్ళ నాయన ఉంటాడు, అరే ఇరారా అంటాడు, ఏం డాడీ అంటాడు. నాయనమైంది, డాడీ వచ్చింది కొత్తగా, డెడ్ బాడీ. చెప్పరా రై, ఆ సీన్ అంకుల్ వస్తాడు రా, చెప్పు డాడీ ఏం చేయాలంటాడు. నేను లేడని చెప్పరా అంటాడు. సీన్ అంకుల్ వస్తాడు, నేను లేడని చెప్పంటాడు. అప్పుడు సీన్ అంకుల్ వస్తాడు, రాగానే ఏం రా మీ డాడీ ఉన్నాడు. అంకుల్ డాడీ లేడని చెప్పాడు అంకుల్ అంటాడు. అంకుల్ డాడీ లేడని చెప్పంటాడు. వానికి అబద్ధం రాదు. ఎవరు నేర్పిస్తారు? వాళ్ళ నాన్న నేర్పిస్తారు, అమ్మ నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు ఉట్లే. చెడ్డ పిల్లలు కాబడ్డారు ఓన్లీ చెడ్డ తల్లిదండ్రుల ద్వారానే. చెడ్డ పిల్లలు ఉట్లే. ఇంకో చెడ్డగా జరిగిందంటే చెడ్డ టీచర్లతోని, ఇంకా చెడ్డ జరిగిందంటే చెడ్డ స్నేహితులతోని. చెడ్డగా ఉట్లేవారు. ఎట్లా ఉండాలి? కొంతమంది ఉంటారు, చెప్పు డాడీ చెప్పినా కదా, డాడీ మమ్మీ కొత్తగా వచ్చింది. మమ్మీ బాగానే ఉందా? మమ్మీ ఏమో మీ ఇష్టం ఏమో అనుకుంటున్నా, అదేమైంది. కానీ వాడు మమ్మీ అనుకుంటే అంత బలంతో మమ్మీ అంటారు, మమ్మీ అని అనిపిస్తుంది. అమ్మ అంటే ఆరోగ్యం, మమ్మీ అంటే మొత్తం రోగాలు గుర్తుంచుకోండి. అది మీ ఇష్టం, చెప్పాలని చెప్పించాలి, ఇలాంటి చెప్పాలి. మమ్మీ డాడీ సంస్కృత మనది, అమ్మ నాన్న సంస్కృత. మనం ఏం చెప్పాలి? మనం కళాకారులుగా వాళ్ళకి నేర్పించే విధంగా ఉండాలి, చెప్పే విధంగా ఉండాలి. ఒకసారి అందరూ చెప్పండి, చూడు ఇక్కడ కదలిక ఉందండి, ఇక్కడ కదలిక ఉంది, ఇక్కడ కదలిక ఉంది, ఇక్కడ కదులుతుంది. ఇది మమ్మీ ఉంది, అది ఉండాలి. కానీ అది మీ ఇష్టం, ఎటు చెప్తే చెప్పరు. మీరు ఏమైనా పిలిపించుకోండి, మమ్మీ అని పిలిచి మొత్తం రోగాలే, జలుబు సర్ది చిమ్మిడి అంతే. చూసుకోరు మీరు. ఎలా ఉండాలి తెలుసా? మనము మన ప్రసంగం తర్వాత మారాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి మమ్మీ పోయి అమ్మ మొదలు పెట్టాలి. ఏదైనా మార్పు వస్తేనే కదా మనము ఈ మార్పు కోసం ఉన్నాం మనము. అందుకోసమే ఈ 6 నుంచి 12 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి పిల్లల్లో అద్భుతంగా ఉంటుంది. 6 నుంచి 12 అద్భుతంగా ఉంటుంది. వాడు ఏది చూస్తే గుర్తుపడతాడు. ఇక్కడ మీ అందరికీ ఒక సినిమా స్టెప్ చూపిస్తా,
ఆ సినిమా పేరు చెప్పాలి, చెప్తారా? మీరు చెప్తలేరు, నేను చెప్పా. మీరు చెప్పరు, మీరు చెప్పరు. యాప్ చేస్తున్నాయి. మంచి సినిమాలు చూడాలి, చూడండి. వీలుంటే చాలా సినిమా చూడండి. ఎలా సంభాషి మహారాజ్ గురించి చూడండి, అలాంటి సినిమాలు చూడండి. నేను వద్దనను. ఎటువంటి దరిద్రం సినిమాలు చూసినాం. మీ పిల్లలు మొత్తం దాని నుంచే మారిపోతారు. కాబట్టి పిల్లలకి ఏం చేయాలి తెలుసా? మీకంటే గొప్ప సినిమా ఈ ప్రపంచంలో ఏం లేదు. మీరు బాగా వింటారు కదా. ఇంకొక ప్రశ్న అడతా, చెప్పరు, చెప్తారా? ఆ సినిమా పేరు గుర్తొస్తలేదు, మళ్ళీ సినిమా పేరు ఉంది, గుర్తొస్తలేదు నాకు. ఆ సినిమాలో హీరో కొంటే విలన్ పొడుక్కుంటాడు సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది సినిమాలో. ఆ సినిమాలో ఓ పిల్ల గిట్ల పాట పాడుతుంది. పచ్చపోటేసిన వామ్మో, ఆమె మొత్తం పాట కూడా పాడుతుంది. వెరీ గుడ్. ఈ పాట పాడింది ఎవరు సినిమాలో? యాక్షన్ చేసింది ఎవరు? ఆమె పేరు సినిమాలో ఏం పేరు? సినిమాలో ఏం పేరమ్మా? నిన్న ఏం పాట అని చెప్పారు? మ్యాథ్స్లో చెప్పుర్రి. రాదు. అంటే ఏమైపోయిందంటే మన మైండ్ గ్రాబ్ అయిపోతుంది. అవి చూపించేది మనమే, పాడేసేది మనమే. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు పిల్లలకు ఉన్న ఛాలెంజ్, తల్లిదండ్రులకు ఉన్న ఛాలెంజ్ ఏంటో చెప్పాలా? పిల్లల్ని మొబైల్ నుంచి పక్కన పెట్టడం. అవునా కదా? ఆ మొబైల్ ఇచ్చేది ఎవరు? చెడగొట్టేది ఎవరు? వద్దనేది ఎవరు? ఎంత అన్యాయం చెప్పరు. నేను ఒక 15 రోజుల క్రితం, 20 రోజులు, ఎందుకంటే లాస్ట్ 10 రోజుల నుంచి అమెరికాలో నిన్న పొద్దుగాల వచ్చిన. 15 రోజుల క్రితం విజయవాడ పోయినా. విజయవాడ తెలుసు కదా మీకు. నా ప్రోగ్రాంలు మన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో అవుతూ ఉంటాయి. తెలంగాణని నాకు అక్కడే బాగా పిలుస్తూ ఉంటారు. మనం ఆడక ఏపీ జెన్కో అనే కంపెనీకి వెళ్ళాం. అమ్మా ఇటు చూడమ్మా, ఓ అమ్మా ఇటు చూడు. బస్సులో పోతా నేను మామూలుగా. బస్సులో పోతప్పుడు నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పక్కనతో మాట్లాడిస్తూ ఉంటా. కూర్చుంటాడు పోతాడు. నేను మాట్లాడిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు నేర్చుకోవచ్చు కదా, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నా సీట్ నెంబర్ 8, 9, పక్క సీట్ నెంబర్ 7, 6, 7. సూర్యాపేట దగ్గర బస్ ఆపారు. మధ్యలో బస్ ఆపాడ తినమన్నారు. నేను తిన్నా. పొద్దుగాల 8 గంటలకు ఎవరు తింటాడు? మనము వ్యవసాయదారుల కుటుంబమే. మంచిగా అన్నం తినిపోతాం. మీరు పొద్దుగాల మీ బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు సిస్టమ్ కొత్తగా వచ్చేది. నేను తినలే. పక్కకు కూడా ఒక కప్పులు కూర్చున్నారు. ఆయన చినిగిపోయిన బట్టలు వేసుకోండు. అదే టాన్ జీన్స్, సారీ మర్చిపోయిందమ్మా. అంటే గ్యారెంటీ సాఫ్ట్వేర్ అయినా ఉంటాడు ఆయన. అక్కడ ఆ పాపకు ఇడ్లీ తినిపిస్తానికి డబ్బా ఓపెన్ చేసిండు. తినమ్మా అంటుంది, అంటుంది. తినమ్మా అంటుంది, అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా ఇప్పుడు? సూపర్. ఆ ఫోమ్ ముగ్గర పెడితే 4 ఇడ్లీ తినేసింది పాప. తిన్నంత కూడా నేనేమన్నా తిన్నాక అడిగినా, ఏంది బా ఇట్లా చేసామంటే, మా పాప తినసారు అంటుండు, ఊపుతుండు. అట్లా సార్ ఓ అర్ధగంట తినకురి. అర్ధగంట అప్పుడు ఏమైందన్న తినసారు ఉండదు. 2 గంటల అప్పుడు తినసారు. చెప్పేది కరెక్టా? చెప్పండి గట్టిగా. కరెక్టా? 3 గంటల అప్పుడు, 4 గంటల అప్పుడు, 5 గంటల అప్పుడు. ఇప్పుడు నాకు చెప్పారు, ఆకలిని అడుగుతుందా అడగరా? ఆకలిని అడగకముందే నోట్ల కుక్కి పందులుకొని టీవీ సీరియల్ చూడడానికి పని దొంగలు ఇలాంటి పనులు చేస్తున్నారు. మొబైల్ ముందర పెట్టి వాళ్ళు చెడగొడుతున్నారు పిల్లలందరినీ. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా సార్? ఫ్యూచర్లో స్క్రీన్ ఆటిజం రాబోతుంది. వాళ్ళు వచ్చేసింది. ఫోన్ లేకుంటే పండలేదు వాళ్ళు. ఫోన్ లేకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఫోన్ లేకుంటే చెవి కోసుకుంటారు, మెడ కోసుకుంటారు. నీ మెడ కూడా కోసేస్తారు, నీ మెడ కూడా కోసేస్తారు కొండ తర్వాత. అలా జరుగుతుంది. చేసేది ఎవరు? ఇంకా ఊపుకుంటూ మా పాప తినేస్తారు. తినదా? గంట ఆగు, 2 గంటలు ఆగు, అన్నా ఇడ్లీ అంటారు. అప్పుడు పెట్టు. ఏం మాట్లాడుతుంది తెలుసా? పేరెంట్స్కు టైం లేదు పిల్లలు పెంచేది. ఓ పని అయిపోతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాళ్ళకి అర్థమయ్యే విషయాల మధ్యలో కలిసి చెప్పండి. పాటతో పాట 4 మాటలు కూడా చెప్పండి. మాటలు చెప్పినప్పుడే మీ పాటకు ఒక అర్థంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. నా యొక్క అభిప్రాయం మాత్రమే, ఇది రూలింగ్ కాదు, గుర్తుంచుకోండి. మీ ఓన్ అనుభవం చెప్పండి. మీ ఊరిలో ఉన్న అనుభవాలు కొన్ని చెప్పండి. మీ ఏరియాలో ఏం జరుగుతుందో చెప్పండి. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు? ఆత్మహత్య చేసుకోవడం అంత అవసరమా? లేదే. ఒక లాస్ట్ 2 years బ్యాక్ సిద్ధార్థ అంటే ఆయన కాఫీ డే ఓనరు అప్పుల పాలు భరించలేక కావేరీలో దుంకి చచ్చిపోయాడు. ఆయన భార్య ఏం చేసింది తెలుసా?
9 నెలల్లో 75% అప్పులు తీసేసింది ఆమె. అంటే కష్టాలు కలకాలం ఉండవు. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికి ఉండవు. ప్రాబ్లమ్స్ అనేది ఇట్లా ఉంటుంది. మెడికల్లో ఏముంటుంది, ఇది మెడికల్ ఉంటుంది ఇట్లా ఏముంటుంది, మెడికల్లో ఏముంటుంది చెప్పండి. ఈసీజీ ఇట్లా ఉంటుంది. మీకు ఇట్లా ఈసీజీ కావాలన్నా ఇస్తా. ఈసీజీ ఇట్లుండాలా ఇట్లుంటేనే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే బతుకు, అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే జీవితము. ఇట్లుంటే పోయిన జీవితం అని అర్థమైతే చెప్పండి వాళ్ళకు. అరే కొన్ని చిన్న కష్టాలతో, చిన్న ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్నారే. ఒక్కడు కూడా మీ పాటిన తర్వాత ఒక్కడు సూసైడ్ చేసుకోకూడదు. నిలబడాలి, ఎదిరించాలి సమాజాన్ని. అలా ఉండాలి. కానీ సూసైడ్ చేసుకుంటుంటే ఎక్కడుంది అది, ఎలా ఉంది? ఇటువంటి ధైర్యం చెప్పే వచనాలు చెప్పాలి మనం. ధైర్యం రావాలి వాళ్ళ లోపల. ఫస్ట్ దానికి మీరు కూడా గట్టిగా ఉండాలి. ఫస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకోసమే చెప్తున్నాను. అర్థమవుతుందని కూడా కొన్ని విషయాలు బోర్డు కొడుతుందా? అర్థమవుతుందా? మనం కంటెంట్ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి. ఈ 6 నుంచి 12 ఏళ్ళ పిల్లలు చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమైతావురా అంటారు. నేను డాక్టర్ అవుతా అంటాడు. అనగానే వాళ్ళ ఆయన అందుకుంటాడు, నువ్వారా, నీ మొహానికి నువ్వు డాక్టరా, ఎప్పుడు పొద్దుగాలు వేసినావురా అని అందుకుంటాడు. ఇంకా ఏమందుకుంటాడు? నీతో కాదు, నువ్వు వేస్ట్, నువ్వు దున్నపోతు, గాడిదా, ఇక నాకు అన్ని మాటలు రావు. వాడు అనుకుంటాడు, ఓకే మా నాయన ఎట్లనే అన్నాడు, నేను అట్లా అవుతా అంటే దాని అర్థమైంది. వాళ్ళని ఎంకరేజింగ్ ఉండాలి. ఇంకోటి ఏం చేస్తుంటారు కొంతమంది తండ్రులు, చూడరా పక్కింటి అమ్మాయి చూడ ఎట్లా నడుస్తుంది, ఎవరో అమ్మాయిని చూసి నేర్చుకోరా అంటాడు. వీడు అమ్మాయిని చూస్తుంటాడు. ఇంకా తర్వాత మీద మీకు తెలుసు. అరే నీ కొడుకు మీద నీకు నమ్మకం లేకుంటే పక్కలతో పోల్చడమైంది. వాడిని కూడా తిక్కరేగింది అనుకో నీ కొడుకు. సరే నాయన నేను పక్కలతో నేను నేర్చుకుంటా, నువ్వు కూడా పక్కింటి అంకులు 2 కాలం నీకు ఒక కారు కూడా డొక్కు స్కూటర్ అంటే ఏమవుతుంది? అర్థం చేసుకోండి. నీ సంతానం వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండాలి. రేపు దేశం మార్చాలంటే ఏదో ఎక్కరదా, నీ పిల్లల్ని సరిగ్గా పెంచు, అదే దేశం మారిపోతుంది. గుర్తుంచుకో. ఏదో పెద్ద సేవ ఎక్కర్లే. నీ పిల్లలను సంస్కారవంతంగా పెంచు, ధైర్యంగా పెంచు, సమాజంలో ఎదుర్కొనే విధంగా పెంచు, ముందుకెళ్ళే పెంచు. అంతకంటే పెద్ద దేశ సేవ అక్కర్లే. అలా చేయగలగాలంటే మన మాటలు పాటలు కలిపి చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పాప ఏమడిగింది? డాక్టర్ అవుతా అన్నది. వీడేం చెప్పిండు? తిట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక కరెక్ట్ పేరెంట్ ఉండి ఏం చేయాలి తెలుసా? నువ్వు డాక్టర్ అవుతావు నాన్న, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ అని పొద్దుగాలేమో రాత్రికో ఈ అమ్మాయిని మీ ఊరున్న పెద్ద డాక్టర్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఫీజు కట్టాలి. ఫీజు కట్టి డాక్టర్ చూపించి డాక్టర్ అంటే ఏమవుతుందంటూ, ఏం కాలే మీ పాపకు, మా పాపకి ఏం కాలేదు. ఎందుకు వచ్చావు అంటే, నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పాలి, నువ్వు ఎట్ట డాక్టర్ అయినా మా పాపకి చెప్పి నేను ఫీజు కట్టని చెప్పాలి. అలా ఉండాలి మోడలింగ్. జడ్జి అంటే జడ్జి అని తీసుకెళ్ళాలి, కలెక్టర్ అంటే కలెక్టర్ అని తీసుకెళ్ళాలి. వాళ్ళ లైఫ్లో మోడలింగ్ ఉందనుకో, రోజు చదువుకోమని చెప్పక్కర్లేదు, వాళ్ళ మైండ్లో పడిపోతుంది నేను ఇలా అయితే గొప్పనవుతానని. అంతేగాని రోజు ఎంబడి ర్యాగింగ్ చేయక్కర్లేదు. ఇటువంటి పెంపకం గురించి కొన్ని విషయాలు చెప్పండి. దురలవాట్ల గురించి చెప్పండి. ఎట్లా చేస్తారు సిగరెట్ తాగితే, ఎట్లా చేస్తారు, ఎన్ని మొత్తం ఇట్లా ఆడుతుంటుంది, నోట్లకి ఆడుతుంటుంది, ఎట్లా చేస్తారు అది చూపించగలగాలి, మీ మొహంలో చూపించగలగాలి. ఎన్ని బాధలు వస్తాయో చూపించగలగాలి. వాళ్ళ కాపురం ఎట్లా కూలిపోతుందో చూపించగలగాలి. దానికి సంబంధించిన కావాలంటే చిన్న డ్రామా ఎక్స్ట్రా చిన్నది రోల్ ప్లే చేయగలగాలి. ఆ పాటలు కలిపి చెప్పగలగాలి. మనం సరిగ్గా చెప్పలేకపోయినా కూడా జబర్దస్త్ ఉంటాడు, చెప్పి 1,00,000 కోట్లు సంపాదించుకుంటాడు. అర్థమవుతుందే లేదో? మనం ఏం చేస్తున్నాం? చేసామంటుకొని యాక్ట్ చేసామంటే అర్థం కావాలి వాళ్ళకు. అలా ఉండాలి, అలా చెప్పగలగాలి. అప్పుడు అర్థమైంది. కానీ మీరు సిగరెట్ మానేయండి, ఓకే, వాడు సిగరెట్ మానేయమని చెప్పి వాడు పక్కకి అవుతుంటాడు. మన దగ్గర కాదు, నేను వేరే సంగతి చెప్తున్నా. ఇవన్నీ ఎట్లా తాగడం గురించి చెప్పాలి, ఇలాంటి డ్రగ్స్ చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర ఉన్న మన శాఖ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఈ మధ్యలో పిలిచారు. ఒక 25 రోజుల కింద పిలిచి నన్ను అడిగారు, సార్ మీ సపోర్ట్ కావాలి, ప్రతి కాలేజ్కు స్కూల్స్కి వెళ్ళి చెప్పడానికి మాకు సైన్యం కావాలంటే నా దగ్గర పెద్ద సైన్యం ఉంది. 6,000 మంది ట్రైనర్స్ ఉన్న నాలాంటి వాళ్ళు 6,000 మంది తయారు చేసిన మాట్లాడేవాళ్ళం. వాళ్ళతో ఒప్పందం ఏంది, మాకు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఏం చేసాం తెలుసా? ఫస్ట్ సార్తో మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా? చైతన్య రెడ్డి అని ఎస్పీ గారు,
సార్ ఏదైనా దేశాన్ని కూల్చాలంటే, దేశాన్ని ఓడగొట్టాలంటే ఒకప్పుడు తుపాకులు పట్టుకపోయారు, బాణాలు పట్టుకపోయారు, కత్తులు పట్టుకపోయారు సార్. ఇప్పుడు దేశాన్ని కూల్చాలంటే ఏమక్కర్లేదు, డ్రగ్స్ అలవాటు చేయండి, దేశం కూలిపోతుందని చెప్పిన. మన పిల్లలు ఎక్కడ పోతున్నారు చూడండి, మీ ఊర్లో పిల్లలు ఎక్కడ పోతున్నారు చూడండి. ఊర్లలో గంజా ఎట్లా దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతుంది. అటువంటి విషయాలు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పగలగాలి మన పాటల ద్వారా. దాని ద్వారా ఏం జరుగుతుందో చెప్పగలగాలి, ఏం ఇబ్బందులు చెప్పగలగాలి. అది వాళ్ళకి సామాజిక స్పృహ ఉండే విధంగా చెప్పాలి, కానీ గాలికి చెప్తే లాభం లేదు. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ చెప్పగలగాలి. ఈ పిల్లలకు అటువంటి అటాక్ చేస్తున్నారు, అటువంటి అలవాటు చేస్తున్నారు, అటువంటి విషయాలు తీసుకొస్తున్నారు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక అంతకంటే తక్కువ దాటి కొద్దిగా ముందుకెళ్దాం. వయస్సు 13, 14, 15, 16, 17, 18, 19 వీళ్ళందరినీ టీనేజర్స్ అంటారు. ఏమంటారు? టీనేజర్స్. ఈ టీనేజర్స్కు ఏమేమో అవుతుంటుంది, బయలాజికల్, సైకలాజికల్, ఫిజియలాజికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళతో ఎలా ఉండాలి తెలుసా? పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ది 5 ఏళ్ళ లోపల డిసిప్లిన్గా ఉండాలి. 6 నుంచి 12 డిసిప్లిన్గా ఉండాలి. 5 లోపల దేవుళ్ళలాగా చూడమని చెప్పాను. కానీ 3వ దాంట్లో ఫ్రెండ్లీగా ఉండాలి. మీ కొడుకును, నీ కూతుర్ని నీవు అర్థమైతే చెప్పగలగాలి, మంచి ఏందో చెడుని చెప్పగలగాలి. కళాకారులారా, మీ అందరూ నేను చెప్తున్నాను, అమ్మాయిల గురించి కొద్దిగా చెప్పండి. గుడ్ టచ్ ఏంటని చెప్పండి, బ్యాడ్ టచ్ అని చెప్పండి. మీ మాటల ద్వారా, పాటల ద్వారా ఎంతమంది ఎన్ని అన్యాయాలు అవుతుందో మీకు తెలుసు కదా. ఎక్కడ ముట్టుకునే అధికారం ఎవరికి ఉంది, ఎక్కడ పట్టుకునే అధికారం ఎక్కడుంది, మీ అధికారం ఏముందో మీ పాటల ద్వారా 4 చెప్పండి. ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు, ఎంతమంది ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. వాళ్ళకు ఏ వయసులో ఏం అర్థమైతే వాళ్ళకి అర్థం కాకుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి అర్థమైతే చెప్పగలగాలంటే కొన్ని విషయాలు, సామాజిక స్పృహ విషయాలు కలపాలి. దానికోసం చెప్తున్నాను. ఈ వయసులో పిల్లలకి ప్రశ్నలతో పాటు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. నాకు మొబైల్ కావాలి, నాకు బైక్ కావాలి. వాళ్ళ నాయన ఏం చేస్తాడంటే, మన ఆయన నాకు ఇప్పియాలే కదరా, నీకు ఇప్పిస్తా అంటాడు. ఇప్పించడు కాదు, చెడగొడుతున్నావు. ఇలాంటి విషయాలు కాకుండా వాళ్ళకి అర్థమైతే చెప్పగలగాలి. ఇక్కడ ఉన్న అమ్మలు కొంతమంది ఏం చేస్తుంటారు, మీరు మంచి వాళ్ళు అనుకోండి, మీ క్లాస్ ఇన్నోళ్ళు, మీ పాటలు అమ్మలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏమడుతుంటారు తెలుసా? స్కూల్కి వెళ్ళి మార్కులు తక్కువ వచ్చిన అడుగుతూ ఉంటారు స్కూల్లో. నేనేమంటాను, అమ్మలు స్కూల్కి వెళ్ళి మార్కుల గురించి అడగండి, మార్పుల గురించి అడగండి. మీ పిల్లల్లో మార్పులు ఏమొస్తున్నాయి, ఎలా ఉన్నారు, ఎలా వ్యవహరిస్తారు, అందరితో ఎలా కలిసి ఉన్నాడు, అలాంటి విషయాలు చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్రెడీ గంట అయిపోయింది నాది, ఇంకో 5 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా. అయితే ఇవన్నీ చెప్పగలిగినప్పుడు బాగుంటుంది. డి అంటే ఏంది? డైరెక్షన్ ఉండాలి. ఇక లాస్ట్ ఈ చాలా ఇంపార్టెంట్, ఎవాల్యుయేషన్. అంటే ఏం తెలుసా? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన గంట 10 నిమిషాలు అయింది ఇప్పటికి. ఇప్పుడు ఈ అన్నలు నాకైతే వీడియో ఇయ్యరు, ఎడబెట్టుకుంటారు నాకు తెలియదు. ఓకే, వీడియో ఇచ్చిననుకో, ఇంటికి వెళ్ళి చూసుకుంటాను నేనేం తప్పులు చేసిన, నేను మాట్లాడుతుంది ఏం తప్పు చేసిన, ఎన్నిసార్లు చెవుల ఏలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా గోకినా, ఎన్నిసార్లు చెవుల చేయి పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇట్లా అనుకున్నా, ఎన్నిసార్లు గట్లా అన్నా, అవన్నీ నేను చూసుకోవాలి. నన్ను నేను మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో నన్ను ఎవడు మార్చలేడు. మార్చగలిగిన వాడు ఒక మనిషి, అది నేను మాత్రమే. గుర్తుంచుకోండి. ఆ మార్పులు రావాలంటే ఇప్పుడు ఇది వదిలిపెట్టండి. మీరు ఫ్యూచర్లో మీ పాటలు పాడేటప్పుడు, మీ ఆటలు ఉన్నప్పుడు, మీకు ఇష్టమున్నా లేకుండా మీ చేతిలో మొబైల్ ఉంది కదా, ఉందా లేదా? ఆ మొబైల్ని మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. అన్న ఇది మొత్తం పాటను రికార్డ్ చేయని చెప్పండి. ఇక రికార్డ్ చేస్తాడు. ఇక పెద్ద రాజమౌళి ఏం పేరు అట్లా తీస్తాడు, మొత్తం తీస్తాడు రికార్డింగ్. ఇంటికి పోయి ఒక్కరిని చూసుకొని కూర్చోవాలి, ఒక్కడిని చూడాలి. ఎన్ని తప్పులు చేసినా చూసుకోవాలి. నీ తప్పులు నువ్వు సరిదిద్దుకో. నీవు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అప్పుడు గొంతులోంచి ఎలా వచ్చిందో, మొహంలో కవలికి ఎలా వచ్చింది, ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెస్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేసుకో. ఇంప్రూవ్ చేయి. నీ అంతా నువ్వు ఇంప్రూవ్ చేయాలి. నిన్ను ఎవరు ఇంప్రూవ్ చేస్తావు? ఎవ్వరు మార్చలేరు మిమ్మల్ని. ఆ మార్పు అనుభవం రావాలి. ఆ చేతుల కదలిక ఎలా ఉందో చూసుకోవాలి. అది మనం చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఎవరు చెప్తే బాగుండదు. ఇంకా కావాలనుకుంటే ఫోన్ లేకుంటే మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. మీ పాట పాడుతున్నప్పుడు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఆ నచ్చిన వాళ్ళు ముంగడ కూర్చుంటారు కదా. మొత్తం అయిపోయాక, అన్న నేను ఎట్లా వాడని చెప్పవా, నా తప్పులు చెప్పవా అనాలి. ఒక ఇట్లా వాడినామంటే అది ఒప్పుకోవాలి. నేను అట్లా వాడలేదు. అవునన్నా తప్పు చేసినా సరిదిద్దుకుంటా అని చెప్పాలి. అప్పుడేమైతే మన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు మనల్ని కోరుకుంటూ ఉంటారు.
ఎందుకు నేను ఓపెన్ చెప్తున్నానో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, పాట పాడుతుంది కొంతమంది పేర్లు పెట్టి పిలిచారు. ఎందుకు? మీరు నొచ్చుకోవద్దు. పాట పాడేటప్పుడు కొంతమంది పేర్లు వచ్చి 100 మీద ఎందుకు రాలే పేర్లు అంటే కొంతమంది వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగారు. దయచేసి మీకు పెడతలే నేను. అంటే మనము ఎక్కడ మన పేరు చెప్పగలిగే విధంగా ఉండాలి, మన పేరు పిలిచే విధంగా ఉండాలి, మనం పిలిపించుకునే విధంగా ఉండాలి. ఎంత ఉండాలంటే బ్రాండెడ్గా ఉండాలి, సెలబ్రిటీగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ వచ్చేది కాదు, మీకున్న గొంతు భగవంతుడు ఇచ్చిన వరము, అది చాలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే డబ్బే కాదు సంపద, అంటే డబ్బే కాదు పేరు కూడా. అవన్నీ చేయాలంటే కంపల్సరిగా మనకున్న పద్ధతిని మార్చుకోవాలి. అప్పుడు ఎవాల్యుయేషన్ లేకుంటే మారరు. ఇవన్నీ మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు విన్నారు కదా, ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. ఇక లాస్ట్ ఒకటొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. పగలు ప్రతీకారాలు ఎందుకు పనికిరావు? ఎందుకు పనికిరావు? ఎంత పెద్ద పగలు తీసుకుంటాడు కూడా పోయింది లోపలికి. ప్రేమ అనేది ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే. ఓడిపోతే టెంపరీగా ప్రాబ్లమే ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఎప్పుడు ఓడిపోలే. పగ ప్రతీకారం ఎప్పుడు నాశనానికి దారితీసింది. ఈర్ష్యా ద్వేషం పెట్టుకోకండి, ప్రేమను పెంచుకోండి. తోటి కళాకారుల పట్ల ప్రేమతో వాళ్ళను తట్టి, బాగా పాడుతున్నావు అక్క, బాగా పాడుతున్నావు చెల్లె అని ఒక భుజం తట్టండి. అప్పుడేమో తెలుసా, ఆమె బాగా వాడకుండా ఇంకా 4 విషయాలు నేర్చుకుంటుంది. తొక్కేయకండి. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో స్టార్ట్ అవుతున్నప్పుడు నాలాంటి స్పీకర్స్ కొంతమంది నన్ను తొక్కేసిర్రు. మామూలు తొక్కేలే, ఏరియా వైజ్గా తెలంగాణలో తొక్కేసిర్రు. వాళ్ళు దొక్కేసింది విత్తనం తెలియదు, వాళ్ళు దొక్కేసింది విత్తనం తెలియదు. ఒక వృక్షంగా ఈరోజు వాళ్ళకే నీడనిస్తున్నాను నేను. తొక్కు వేయబడ్డప్పుడు టెన్షన్ పడకండి, తొక్క వేయబడుతున్నప్పుడు ఆనందంగా ఫీల్ కండి. నన్ను తొక్కేస్తున్నారు. ఎందుకంటే రేపటి నాడు నేను వృక్షం కాబోతున్నాను అనుకోవాలి, అంతేగాని ఫీల్ కావద్దు, టెన్షన్ కావద్దు. అలా టెన్షన్ కావద్దు అంటే ఏం చేయాలి తెలుసా? పోల్చుకోవడం మానేయండి. బోర్ కొడుతుంది కదా, నాకు తెలుసు, సీరియస్గా వింటారు. బోర్ కొడుతుంది పట్టా సార్ ఇనరి. ఓకే, మీకు ధైర్యం ఉందా లేదా? 10 మంది చెప్పిర్రు, 50 మంది చెప్పిర్రు, 30 మంది చెప్పిర్రు. ఉండాలి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను కదా, 1 గంట 10 నిమిషాలు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను మాట్లాడింది వీడికి వచ్చి ఎంతమంది మాట్లాడగలరు? 10 మందేనా? అన్యాయం ఇది, అన్యాయం, మోసం దగ. మళ్ళీ మిగతా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడబోతుంది కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని చెప్తున్నా, అర్థమైతే చెప్తా. ఇది నేను ఆ తెలంగాణ మూమెంట్లో వెళ్ళి మన యూత్ చచ్చిపోతున్నప్పుడు, పిల్లలు చచ్చిపోతున్నప్పుడు ఒక టీవీ ఛానల్, పెద్ద ప్రముఖ ఛానల్ వెళ్ళి బతిల్లాడిన, నాకు ఛాన్స్ ఇవ్వండి, 15 నిమిషాలు మీరు ఛాన్స్ ఇవ్వండి, ఎవరు చచ్చిపోడంటే నువ్వు ఎంత ఇస్తావన్నా మా ఛానల్ మాత్రం, మన ఛానల్ లేదు. పవర్ఫుల్. మీకు ఇప్పుడు నేర్పిస్తా. మీ మాట ఎన్నో ఎవరు చచ్చిపోద్ది. ఇంకా రెడీయా? ఇప్పుడు చెప్పురు, వీడికి రాకపోవడానికి కారణం ఏం చెప్పురు? ధైర్యం. మరి ధైర్యం ఉందో చెప్పారు కదా. ఏం తెలుసా, ధైర్యం ఉంది, కానీ ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడితే, అమ్మో, ఇంతమంది ముందు మాట్లాడితే, ఇది నాతో కాదురా భయ్. ఇంకోటి ఏమని కూడా తెలుసా, అమ్మో ఏమైనా తప్పులు చేస్తే ఇంతమంది నవ్వుతారేమో, ఇంతమంది ఎక్కిరిస్తారేమో, ఇంతమంది విమర్శిస్తారేమో. ఒక్క మాట నాతో పాటు చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్పాలా? ఎవరైతే చెప్పారో నా శాపం తలుతాయి అక్కడ. గట్టిగా చెప్పండి. అందరితోని, సౌండ్ రావట్లేదు, నువ్వు కూడా చెప్పాయి. అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అదొక పెద్ద రోగమే. అందరితోని మంచోడు అనిపించుకోవడం చాలా కష్టం, గుర్తుంచుకోండి. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా, పాట పాడినా ఏమే దీనికి ఏం పని లేకపోతే తై తక్కలా వెళ్ళిపోతుందే అని మీ చుట్టాలని ఉంటారు. అన్నరా లేదా? మన కళను వాళ్ళు గుర్తించక హేళన చేసి ఉంటారు మిమ్మల్ని. చదువు లేదు, పాలు లేదు, పొద్దుగాలనే గజ్జలు కట్టుకోపోతుంది అన్నరా లేదా? అలా అంటున్నారంటే వాళ్ళ లోపల అది లేదు కాబట్టి కడుపుల మండుతో అన్నారు, గుర్తుంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది ఎలా ఎదుర్కోవాలో చెప్తాను మీకు. నేను చెప్పుంది సరికినూరి, నేను నల్లగున్నా తెల్లగున్నా, కడుపులో మంట ఉంది, కొంతమందికి కడుపులో మంట ఉంది. ఎట్లున్నా గట్లే ఉన్నా, వదిలిపెట్టారు ఇంకా. ఓకే, ఇప్పుడు నేను ఎట్లున్నా గట్లున్నా, నాలా కూడా గట్లే ఉన్నారు చాలామంది. కానీ కొంతమంది అసహ్యంగా తెల్లగున్నారు, గడగడ తెల్లగున్నారు. అవునా కదా? ఈ తెల్లగున్నోళ్ళు నా మాట నుర్రి ఎండలో పోతే ఏమవుతారు? చలికాలంలో పచ్చగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు. ఎస్ ఆర్ నో? మనం మారుతామా? ఏ ఈ రంగులు మారుతారు ఏమంటారు? అంత మాట అనుకోర్రి. ఇప్పుడు చెప్పాలి అనుకో తెలుసా, వాళ్ళు ఎట్లుంటే అట్లున్నారు, నేను ఎట్లున్నా నేను గట్ల ఉన్న భయ్ అంతే. నువ్వు మారవో, వేరే వాళ్ళతో పోల్చుకోకో. నీలాంటి మనిషి భూమి మీద పుట్టలేదు. మనం ఎందుకు పుట్టామని చెప్తాం కదా, వచ్చి పోవడానికి రాలేదు అంతే. మన కళ ద్వారా, మన పాటల ద్వారా, మన మాటల ద్వారా ఒక 5 జీవితాలు మారినా చాలు మన జీవితానికి ఒక సార్థకత. ఒకరు చచ్చిపోతాడు, బతికినా చాలు మనకు సార్థకత. అలా ఉండాలంటే ఎవరో లేమంటే మనకేంటి? ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, అవి కొంటారు, ఏమో కొంటారమ్మా, కొన్ని అడుస్తూ ఉంటారు. మనం ఏమనుకోవాలి తెలుసా, అసలు పొట్టి కొట్టినే పొడుగు కొడుతుంది, పొడుగు మొగుడు దొరుకు. నాకు తెలుసు మీ మనసులో ఏముందో. ఓకే, ఇప్పటి నుంచి ఏమనుకోవాలి తెలుసా, పొట్టి ఎందుకు పుట్టింది తెలుసా, నా ముంగట వచ్చి ఎవరు నిలబడ్డావాడు నేను, అంతే కదా. భగవంతుడు మనకి ఎట్లా ఇచ్చిండో గట్లా ఇచ్చిండు కాబట్టి ఎవరు ఏమనుకుంటే నాకేంది, గుర్తుంచుకోండి. మనం అనుకున్నట్టు జీవించాలి. మనం అనుకున్నట్టు జీవిస్తే మనం 10 మంది నడుస్తారు అంతే. దానికోసము మీకు ఒక మహామంత్రం నేర్పిస్తారు. రెడీయా? ఇది మంత్రము, ఈ పెద్ద స్వామీజీ నాకు నేర్పించారు. ఇంతవరకు గడ్డ ఉంది ఆయనకు. చేయబట్టరు నాతో పడి ఇప్పుడు రావట్లేదు సరిగా. ఆగు, మంత్రం చెప్పే ముందు ఇంకో విషయము. ఈ మంత్రము ఒక 3 మీద పనిచేయదు. ముందు చెప్తున్నా, వెన్నెలమ్మ మీద, వాళ్ళ కార్యవర్గం మీద పనిచేయదు. నంబర్ 1. నంబర్ 2, ప్రభుత్వానికి అగనెస్ట్గా చేస్తే పనిచేయదు. ఓకే, 3వది, మీ అమ్మ నాన్న మీ అత్త మామకి అగనెస్ట్ పనిచేయదు. ఇంకేడైనా పనిచేస్తుంది, మోగని మీద పని, అన్నిటి పనిచేస్తుంది, ఏడైనా పనిచేస్తుంది. రెడీయా? ఇప్పుడు పెట్టు. ఓ కిమవో చిత్కోపి మమ కిం తేన వైఫలం. రాదా? నాకు కూడా అది నేను బట్టి పోయినా, ఏమైందా బట్ట చూస్తుంది, ఏమవుతుందో అర్థమైందా? ఎప్పుడు గట్టిగా ఇది నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి చెప్తా. దీన్ని తెలుగులో చెప్పాలా, తమిళం చెప్పాలా, కన్నడం చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా? ఈ మంత్రం చెప్పిన తర్వాత నా మీద కూడా పనిచేయదు, ఇది అందరి మీద పనిచేస్తుంది. రెడీయా? గట్టిగా తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళమా? తమిళం చెప్తాం. తెలుగు అయితే ఇట్లా చేయబెట్టరు. ఇప్పటి నుంచి నిన్ను ఎవరైనా అన్నారనుకో, ఓ మాట అన్నారనుకో, నిన్ను తిట్టిరనుకో, నిన్ను చూసి నవ్విరనుకో, నిన్ను చూసి విమర్శించారనుకో, నిన్ను వ్యతిరేకించడం, నిన్ను అపోజ్ చేసాను, నేను చీచి అన్నారనుకో, నీ బతుకు వేస్ట్ అన్నారనుకో, ఏం చేయాలి సార్? చేతిలో పెట్టరు. ఎవరేమనుకుంటే నాకేంటి, అంతే. ఈ మంత్రం మొత్తం మీనింగ్ అంతే. ఇంగ్లీష్ చెప్పాలా? ఇంగ్లీష్ సింపుల్గా ఉంటుంది. నాతో చెప్పండి. సో వాట్? ఫోన్ మాట్లాడుతున్నాం, మాట్లాడు. ఇటు వచ్చింది చూడు గలీజ్. మా ఆయన ఫోన్ చేస్తాడా? ఆయన ఎప్పుడు చేస్తాడు, ఏం చేయండి నీకు. ఓకే, గట్టిగా చెప్పండి. సో వాట్? ఫాస్ట్గా చెప్పండి, ఇంకా ఫాస్ట్. సో వాట్ గట్టిగా. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంట, అందరు సో వాట్ అని చెప్పండి. మీరు వేస్ట్, మీ పాటలు వేస్ట్, మీ మొహం నాలే, నువ్వు నల్లగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, చిచి నీ బతికే వేస్ట్. ఇంతకంటే కూడా తిడతారా? ఇంతకంటే కూడా తిడతారా? ఎందుకంటే మీకు నచ్చిన ఒక దేవుని పేరు చెప్పరు. మీకు దేవుని నమ్మితే ఆయన తిట్టలేదా? చెప్పండి గట్టిగా. ఓ స్వామీజీలు ఎవరున్నారా నచ్చిన వాళ్ళు? నాకు స్వామి వివేకానంద ఇష్టం, ఆయన స్పీచ్లు అంటే చాలా ఇష్టం.
ఆయన కూడా తిట్టలేదా? చెప్పండి గట్టిగా. మీకు నచ్చిన ప్రధానమంత్రులు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా సార్ తిట్టిరు. ఏ ప్రధానమంత్రిని తిట్టిరు? ఎవరెవరు? అవునా కదా? ముఖ్యమంత్రిని తిట్టలేదా? ఏ ముఖ్యమంత్రి అయినా తిట్టిరు. ఏ సార్నో? ఎమ్మెల్యేను, ఎంపీని, సర్పంచ్ను, మీ అమ్మను, నూనా వాళ్ళ అత్తమ్మ తిట్టిన పిల్ల నీకేం తెలుసు? ఒకప్పుడు అత్తమ్మలు తిట్టి ఇప్పుడు కోడలు తిడుతురు. డిఫరెన్స్ అంతే. మీ నాయన ఎవరు తిట్టిరమ్మా? హయ్యెస్ట్గా మీ నాయన తిట్టింది వాళ్ళు చెప్పరు. మీ అమ్మనమ్మా మీకు తెలియదు. ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప తీస్మార్కాడున్నా సరే పెళ్ళాంతో తిట్లు వాడు లేడు, ఉండడు, ఉండబోడు. 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాం. అంటే అర్థమైంది. ఏం చేసినా అంటారు. చెప్పండి గట్టి. ఏం చేసినా, ఏం చేయకున్నా, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా, మాట్లాడకున్నా, పాట పాడినా, పాడకున్నా, ఏం చేసినా అంటారు. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ముందుకెళ్ళాలా? 10 మంది మాటల కోసం బతకాలా? మన పాటల కోసం మనం బతకాలా? అది అందుకోసం నేను చెప్తున్నాను, మీరు వేస్ట్. ఇట్లా అయిపోయింది వీళ్ళు, ఇట్లా మారిపోయారు. కెమెరా దింపుడు పోయాలి, చూద్దాం ఒకసారి. దింపుడు చూద్దాం, వీలుంటే ఒకసారి దింపుడు కెమెరా వాళ్ళ మౌన్ చూద్దాం. దింపరా? మీరు దింపరు నాకు తెలుసు. ఓకే, ఒకసారి గట్టిగా. మీరు పిరికోళ్ళు, మీరు నల్లగుర్రు, తెల్లగుర్రు, పాట రాదు, మాట రాదు, మీరు చెప్తే వాళ్ళు వినరు, మీకు పిరికి, మీరు భయమో, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు. అంతే నేను చెప్తున్నాను. ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఈ ప్రపంచంలో మాటలు పడ్డోళ్ళే విజయం సాధించిర్రు, అవమానం పడ్డోళ్ళే బహుమానం సాధించిర్రు. అపోజిషన్ ఉంటేనే పొజిషన్ బాగుంటుంది. అంటే ఉండాలి, లేకుండా కొనుక్కోవాలి. అంటోడు ఉండాలి. అర్థమైందా? ఇది నేను చెప్పదలుచుకున్న మాటలు. ఏమన్నా అర్థమైతే అర్థమైంది అనుకోండి, అర్థం కాకుండా వదిలిపెట్టుర్రి. మీకు ఎప్పుడన్నా మా క్లాసులు అటెండ్ కావాలంటే ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడైనా కావాలంటే మీరు అటెండ్ కావచ్చు. మీ లెక్కల మేము అన్ని వ్యక్తిత్వ వికాసం చెప్తా ఉంటాం. ఇక్కడ ఏం చెప్పాము? నా నంబర్ రాసుకోండి వీలుంటే. 9849000026. ఒకసారి చెప్పాలి. మీకేమో 3 సార్లు చెప్పాలి, మీ పిల్లలకేమో ఒకసారి చెప్పాలి. గుడ్ అమ్మా, వెరీ గుడ్. 984900. ఇప్పుడు కొంతమంది చేసి చూస్తున్నారు రైటా రాంగా, డౌట్ వాళ్ళ బతికే డౌట్. 9849000026. గంపా నాగేశ్వరరావు. నేను ఇంతవరకు ఒక 135 మంది పిల్లల్ని, యూత్ను ఇటువంటి నా నంబర్ ఇచ్చి ఎంతమందిని కాపాడగలిగాను, చచ్చిపోతున్నాను బతకగలిగాను. ఎంతమంది ఉద్యోగం చేస్తున్నాం రిజైన్ చేయించి వాళ్ళను ఏదైనా వ్యాపారం పెట్టుకుని చేయగలిగాను. ఎందుకంటే ఉద్యోగం ఏమొస్తుంది? నాకు మీరంతా ఉద్యోగం చేస్తున్నారు, ఏమొస్తుంది? బతుకుమోతే వేస్ట్ అని మీ ఇష్టం. నేను చెప్పాను, ఒక గొప్పగా ఎదగాలంటే మనం సొంతంగా ఏమైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికోసం మీకు తెలివి ఉంది, మీకు మంచి స్కిల్ ఉంది. దానికోసం లాస్ట్ ఒకటే పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. అందరు నాకు చెప్పండి. 7, 8, 9. 7 గంటలు పడుకోండి, 7 గంటలు నిద్రపోండి, 8 గంటలు మీ డ్యూటీ చేసుకోండి. మీ డ్యూటీ ఏదైతే ఉందో 8 గంటలు చేసుకోండి. ఎంత మిగిలింది? ఇంకా ఎంత మిగిలింది? 24 గంటల టైంలో 7 గంటలు వండుకుంటే 8 గంటలు మనం డ్యూటీ చేస్తే ఇంకెంత? ఎన్ని గంటలు మిగిలినాయి? 9 గంటలు మిగిలిన. 9 గంటలు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏదో అనుకున్నారు తెలుసు. ఆ 9 గంటల్లో ఓ 2-3 గంటలు ఇంట్లో పని చేసుకోండి. జర మీ ఆయనను చూసుకోర్రి, అమాయకుడు. నిజంగా చెప్తున్నామ్మా, గొంతు ఎక్కువ ఏం లేదు అక్కడ. ఓకే, మంచోడు, చూసుకోండి. మీ పిల్లల్ని బాగా పెంచుకోండి. మీరు బయట ఎంత చెప్పినా సరే పిల్లల్ని చూసుకుంది వేస్ట్. ఓకే, ఎంత కొంత వచ్చిన ఇన్కమ్లోకి వెళ్ళి ఫ్యూచర్ కోసం దాచిపెట్టుర్రి. ఎవ్వరు చూడడమ్మా, మనం ఎవ్వరు చూడడు. ఇంత ఇన్సూరెన్స్ తీసుకోండి. మనము సంపాదించిన పైసకి వెళ్ళి 33% మీరు ఖర్చు పెట్టుకోండి, 33% మీ ఫ్యామిలీకి ఇవ్వండి, 33% ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకోండి. ఇంకెంత పర్సెంట్ మిగిలింది? 1%. పోదు కరెంట్, ఎప్పుడు నోటికల్ గవే మాట వస్తుంది. ఇంకెంత పర్సెంట్ మిగిలింది? ఆ 1% సమాజ సేవ చేయండి. సమాజానికి మీరు ఏం చేయకుంటే ఈ బతికే వేస్ట్, ఈ పుట్టుబడి వేస్ట్. ఏమైనా చేయండి. మీ ఊర్లో ఉన్న ఆ స్కూల్ పిల్లలకి ఏమైనా సపోర్ట్ చేయండి.
మీ ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలకి వెళ్ళి పాటల ద్వారా చదువుకోమని చెప్పుర్రి. ఈ డ్యూటీ కాకుండా ఏమైనా చేయర్రి, ఏమైనా సేవ చేయర్రి. సేవ చేయని బతుకు వేస్ట్. ఏమైనా సేవ చేయండి, 1% సేవ చేయండి. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయకండి, ఆనందంగా ఉంటే ఫోన్ చేయకండి, పెళ్ళి అయితే ఫోన్ చేయకండి, పిల్లలు పుడితే ఫోన్ చేయకండి, ప్రమోషన్ నాకు అది అనొద్దు. ఏదైనా కష్టం ఉంటే ఫోన్ చేయండి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, పైసలు కావాలంటే ఫోన్ చేయకండి, తూటి పైస కూడా ఇయ్య. కానీ లక్షలకి సంపాదించుకొని నేర్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళ తర్వాత ఇంత మంచి డిసిప్లిన్, ఇంత క్రమశిక్షణ ఉన్న స్టూడెంట్స్ దొరికారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలా రాంగ్ అంటే రాంగ్ అనాలి, ఓకేనా? గట్టిగా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, గట్టిగా పలే. పడమట అస్తమిస్తాడు, ఆకాశం నీలం రంగులో ఉంటుంది. నిజమా? ఒక్కసారి ఆలోచించండి, నిజమా? ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేకుండా, కానీ సూర్యుడు ఇంతవరకు ఎప్పుడు ఉదయించలే. గుర్తుంచుకోండి, సూర్యుడు ఎక్కడో గానే ఉండు. మన చుట్టూ మనం తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాం. కానీ ఎట్లా కనిపిస్తుంటుంది? సూర్యుడు పొద్దుగాలే షాయి తాగి ఇట్లా లేచి ఇట్లా పోతాడు. మనం చూసిన నిజం అనుకుంటాం, చూసిన నిజం కాదు, ఇన్నయన్ని కూడా నిజాలు కాదు. గుర్తుంచుకోండి. తప్పకుండా సూర్యుని వెలుతురు ఎంత నిజమో మన తెలివి ఎంత నిజం, మన టాలెంట్ ఎంత నిజం. ఆ టాలెంట్ ఒక రోజు వెలుతురు వస్తుంది, తప్పకుండా గుర్తింపు వస్తుంది. గుర్తింపు ప్రభుత్వం ప్రతిభ అవార్డులు కాదు, నీ మానసికంగా నువ్వు అవార్డు పోతే అంతకంటే పెద్ద అవార్డు మాకు లేదు. భాషలు చెప్తున్నా, ఎవరికి కావాలి అవార్డు? మోహన్ అవార్డు నాకు ఎవరికి అవసరం లేదు. ఇక మళ్ళా చెప్తున్నా, ఇనురి ఆగమ్మా అరే ఊకే వీళ్ళు పెడతారు మీరు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు రైట్ చెప్తే ఏం చెప్పాలి, రైట్ చెప్తే ఏం చెప్పాలి, రాంగ్ చెప్తే స్టార్ట్ చేస్తున్నా. 2 + 2 4 అవుతుంది, 4 + 4 8 అవుతుంది, 8 + 2 10, 10 + 10 20 అవుతుంది, 20 + 20 40 అవుతుంది, 40 + 40 80 అవుతుంది, 80 + 20 100, 100లకి 50 తీసేస్తే 50, 50లకి వెళ్ళి 25 - 25, 25లకి వెళ్ళి 20 తీసేస్తే 5, 5 × 5 35, 35 + 5 ఏమైంది? 5 × 5 ఏమని చెప్పినా? నేను చెప్పినా? ఏం చెప్పినా? నేను చెప్పలే. నేను పెద్దోని, నేను గొప్పోని, అంతేనా? నేను మీకు ఇన్ని లెక్కలు చెప్పినా కదా, ఎన్ని రైట్లు చెప్తే ఎవరన్నా రైట్ అన్నారా? ఒక్క రాంగ్ చెప్తే ఇంత లొల్లిపెట్టిర్రే. మన బతుకంతేనమ్మా. మీరు ఎన్ని మంచి పాటలు వాడిని ఎవరు పట్టించుకోడు, ఏం చేసేవాడు పట్టించుకోడు. ఒక తప్పు చేస్తాలు పబ్లిక్లో నిలబెడతారు. గుర్తుంచుకోండి, అదే మన లైఫ్. న్యాయం ఎంత బాగా చూసుకోవడం మీకు తెలుసు. ఒక్కరోజు సరిగ్గా ఉంటాయి ఇంతే మా పిల్లమంటది. కరత్వాల గనుల మధ్య థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి గొప్ప వక్త మమ్మల్ని. కానీ ఒక మాట చెప్తాను, ఇందాక చెప్పినట్టు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ అటెండ్ అయినా సరే మనం ఏం తీసుకొని పోతున్నాం అనేది సార్ ముందుగా చెప్పినారు. అట్లాగే మనం కళారంగంలో ఉన్నాం, ప్రజల్ని చైతన్యవంత పరుస్తున్నాం కాబట్టి మనం పాడిన తర్వాత, మాట మాడిన తర్వాత, ఆట ఆడిన తర్వాత ఏం తీసుకొని పోతున్నారు, ఏం తీసుకొని పోయారు ఇంపార్టెంట్. ఆ తీసుకొని పోయింది ఆశలో పెడుతున్నారా లేదా, ఆ విధంగా ఇన్స్పైర్ చేయగలే శక్తి మీకుందని నమ్మి మళ్ళీ ఒక్కసారి మీ గుండెల్ని కదిలించడానికి నేను గంపా నాగేశ్వరరావు సార్ గారిని పిలిచాను. చాలా ధన్యవాదాలు సార్. వాళ్ళతో పాటు నేను మీ మాటలు రాసుకున్నాను, అది నాకు కూడా ఎంతగానో ఉపయోగం. సార్ చెప్పినట్టు మన ఆట, మన పాట, మన బాడీ లాంగ్వేజ్, మన మాట, మన కంటెంట్ ఉందో లేదో ఆ 5 పాయింట్స్ని మరొకసారి ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్రాక్షన్ అంటే ఏదో సార్ చెప్పినట్టు అలా ఇలా కాదు. అట్రాక్షన్ అంటే మీరు నడిచే విధానం, మీరు చూసే విధానం, మీరు వేసుకున్న బట్టల విధానం, మీ తోటి కళాకారులతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక విధానం, రైట్? మీ పాటలో ఉన్న శక్తి, ఒక పాట చెప్పే ముందు, ఒక పథకం గురించి చెప్పే ముందు, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పే ముందు, ఒక నాటక రూపంలోనో, ఒక మాట రూపంలోనో, నేను వస్తుంటే యాక్సిడెంట్ అయిందో, లేకపోతే చిన్నారి చనిపోయినరో, అలా అయిందో ఇలా అయిందో చెప్పి మనం ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అది మొదటిగా సార్ చెప్పింది. రెండవది బ్రాండ్. యూ హ్యావ్ టు బి ఎ బ్రాండ్ అంబాసిడర్.
ఏది చేసినా సరే నిబద్ధతతో నిజాయితీతో చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వచ్చినామా ఏదో జీతం 3 నెలలకు 6 నెలలకు వేస్తున్నామా, వచ్చినామా పోయినామా అని కాకుండా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో టీఎస్ఎస్ కళాకారులు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. రెండవది. మూడవది కంటెంట్ లేకపోతే అది ఖాళీ చిప్పనే ఉంటుంది, దానికి ఏ పనికి రాదు. ప్రతి సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషిలో తేడా ఉంది. ప్రతి ఒక్క మనిషి, ఒక మనిషి ఇంకొక మనిషి సమానం కాదు. సమానం అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రకృతి ఇచ్చిన ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని, మనలో శక్తిని గుర్తించుకొని మనం ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను. మనం పాడే పాట చాలా అద్భుతంగా ఉండాలి, గుండెల నుంచి రావాలి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటే ఈనాటికి కూడా ఒక 2 ఏళ్ళ బిడ్డనో 6 నెలల బిడ్డనో లేచి దుంకులాడతారు, 70 ఏళ్ళు 60 ఏళ్ళు లేచి దుంకులాడతారు. మళ్ళీ ఆ పాట తింటే మరొక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడతాం, పునరుద్ధరించుకుందాం అనే భావన ఎలా జరుగుతుందంటే గుండెల నుంచి పాడిన పాట, ఆ గుండె భావాలను కదిలించిన పాట, నిజాయితీతో పాడిన పాట, సమాజాన్ని చేంజ్ చేస్తామనే పాట నిజాయితీతో వచ్చింది. ఒక కంటెంట్ ఉంది కాబట్టి మనం నిజాయితీతోనే మనసు నుంచి నిజంగా మనం మారడానికి వచ్చాం, నిజంగా మన జాబ్ నిజాయితీతో చిత్తశుద్ధితో చేయడానికి వచ్చామనే ఒక కంటెంట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలనుకోరు. తర్వాత డైరెక్షన్. ఏదో వచ్చినామా పోయినా కాదు, ఈరోజు జరుగుతున్న మీటింగ్కి మీకు డైరెక్షన్ ఇవ్వడానికే మనం ఏ విధంగా ముందుకు పోవాలో, మన మీద వచ్చిన స్త్రీల మీద, మన కళాకారుల మీద, టీఎస్ఎస్ మీద వచ్చిన అపోహలని మనమే ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మనకు సర్టిఫికెట్ ఇవ్వరు. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. గద్దరన్న చనిపోయేంత వారికి ఆయన నిందలే ఉన్నారు. గద్దరన్న ఏ అవార్డు కోసం కొట్లాడలేదు. గద్దరన్న నిజాయితీగా నా జీవితము నేను ఇచ్చిపోతాను, తీసుకుపోతాను అనుకోలేదు, నా పిల్లలకో కుటుంబానికని. అట్లా గద్దరన్న కాదు, ఎంతో మంది తెలంగాణ అమరవీరులు, ఎంతో మంది సమాజాన్ని సృష్టించిన మహానుభులు చరిత్ర పటంలో లేరు, మనకు ఎవరో కూడా తెలియదు. సో డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ వీఆర్ yesterday, what we were today, what we are and what we are going to be there in the future. మన జీవితం మనమే నిర్ణయించుకోవడానికి మన చేతిలో ఉన్నది. డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చివరిగా ఎవాల్యుయేట్, మన గురించి మనని. సార్ ప్రతి ఒక్క వీడియో తను చెక్ చేసుకుంటారంటే నేను కూడా చెక్ చేసుకోవాలి. మన మాట, మన నడవడి, మనం కరెక్ట్ మాట్లాడమా లేదా, మన మెసేజ్ ప్రజలకు కరెక్ట్ చేరిందా లేదా, మనం ఏమైనా తప్పులు చేసామని మనను మనం సరిదిద్దుకోవాలి. ఎవరైనా తప్పు అన్నప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అలా గద్దరన్న కూడా చేసినారు. ఎవరైనా విమర్శిస్తే తను రీచెక్ చేసుకునేవాడు, తన విమర్శనని కరెక్ట్ సరిదిద్దుకునేవాడు. అలా గొప్ప వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వారు ఎదిగినారు. ఎవరో అన్నారు, ఎవరో చేసాం, మనం ఇట్లా నాకతో ఇట్లా అవుతుంది అంటే మనం ఎదగలేం. వీ హ్యావ్ టు చేంజ్. సార్ అన్న టెక్నాలజీ యూజ్ చేసుకుంటాం, మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటాం, మన ప్రవర్తన యూజ్ చేసుకుంటాం, మన వే ఆఫ్ డీలింగ్ మార్చి ఆ ఆశయాన్ని, అవార్డులను మనం తెచ్చుకునేలాగా చేయాల్సిన బాధ్యత మనకే ఉంది. సో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. సో అట్రాక్షన్, బ్రాండ్, కంటెంట్, డైరెక్షన్, ఎవాల్యుయేషన్, ఈ 5 బలంగా మనం తీసుకొని ఈరోజు పోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ 5 పంచ్ డైలాగులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు ఇది